ఆడియో ఓకేనా? లాస్ట్ బెంచ్. నేను క్లాస్ విన్నారా ప్రవీణ్ సార్ది? జిఎస్టీ ఎక్స్పర్ట్స్ అయిపోయారు. నాకు చెప్తారా జిఎస్టీ క్లాసు? ఎవరు చెప్తారు క్లాసు? అందరు చెప్తారా? మీరు చెప్పేస్తారమ్మా, టాలెంటెడ్ ఫెలోస్. ఇంటర్వెల్లో చచ్చిపోతున్నారు మరి. నేను జిఎస్టీ చెప్పుకున్నాం కదా, ఈరోజు మనం ఏం చెప్దాం? అకౌంటింగ్ చేద్దాం. నిన్న మీరు థియరీ చూశారు, జిఎస్టీ ఏంటి, ఎలా ఉంటుంది, ఎందుకు కలెక్ట్ చేస్తారు, ఎందుకు పే చేస్తారు, ఎవరు పే చేస్తారు, ఎవరెవరికి పే చేస్తారు చూసారా? ఎవరు పే చేస్తారు యాక్చువల్గా జిఎస్టీ? అల్టిమేట్గా బయ్యర్ పే చేస్తాడు. ఓకేనా? సెల్లర్ ఏం చేస్తాడు? బయర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పడేస్తాడు. గవర్నమెంట్కి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ఇతను ఏమన్నా పర్చేస్ చేసేటప్పుడు కొన్ని కొంటాడు, ఇచ్చుంటాడు కదా ఎవరికన్నా, వాటికి అడ్జస్ట్ చేసి పేమెంట్ చేస్తాడు. అంతేగా? అంతేనా? నేర్చుకున్నారు. దానికి నంబర్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి. జిఎస్టీ ఎన్ని రకాలు? 3. ఏవేంటి? అమ్మో, ఏంది మీరంతా ఎక్స్పర్ట్స్ అయిపోయారుగా. ఇంటర్లోకి వచ్చింటారు. ఇంకా ఇంటర్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నావా? సిఎంఐ ఇంటర్ స్టార్ట్ చేస్తున్నావా? ఫౌండేషన్ అయిపోయాక ఎట్లాగ పోతాంలే. మీ ఊపు చూసి మీ ఏంటిది, మీ యాక్టివ్నెస్ వస్తుంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలనిపిస్తుంది నాకు ఇంటర్ క్లాస్. ఆల్మోస్ట్ కొన్ని స్టార్ట్ కూడా అయిపోయాయి. మన మీకు జిఎస్టీ స్టార్ట్ అయింది, అకౌంట్ స్టార్ట్ అయింది, ఫైనల్ అకౌంట్స్, లెడ్జర్, జర్నల్, ట్రయల్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయి ఇంటర్లో. క్యాష్ బుక్ ఉంది, ఫైనల్ ఎన్పిఓ, నెక్స్ట్ ఎన్పిఓ మీకు స్టార్ట్ చేస్తా, వాళ్ళకి స్టార్ట్ చేస్తా. సపరేట్గానే చెప్తున్నా, కాకపోతే కంబైన్ చేయట్లేదు. మీకు కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తక్కువ ఉంటుంది. అందువల్ల నేను కంబైన్ చేయలేకపోతున్నా. ఫౌండేషన్లోనే ఎక్కువ ఉంటుంది డెప్త్, సిఎంఐ ఫౌండేషన్, సిఏ ఫౌండేషన్. సో మనం ఇక్కడే ఎక్స్పర్ట్గా నేర్చుకుంటాం కాబట్టి ఇంటర్లీజ్ అయిపోతుంది. సరే, నిన్న మీరు జిఎస్టీ గురించి అంతా తెలుసుకున్నారు. ఇన్పుట్ జిఎస్టీ అంటే మనం పర్చేజ్ చేసేటప్పుడు మనం పే చేసి ఉంటాం జిఎస్టీ. దాన్ని ఏమని రాసుకుంటాం మన బుక్స్లో అంటే ఇన్పుట్ జిఎస్టీ అని రాస్తాం. 2 జిఎస్టీలు గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యేటప్పుడు ఏంటమ్మా? ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యేటప్పుడు మనం జిఎస్టీ పే చేస్తాం. ఎవరికి పే చేస్తాం? మన సప్లయర్స్కి. మనం ఎవరి దగ్గర నుంచి ఏది పర్చేజ్ చేసినా మనం జిఎస్టీ పే చేస్తాం. అది ఎసెట్ అవ్వచ్చు, మనకి ఎక్స్పెండిచర్ అయినా అవ్వచ్చు. మెషినరీ కొనండి లేదా గూడ్స్ పర్చేజ్ చేయండి, ఏం పర్చేజ్ చేసినా మనం ఏం పే చేయాలి? జిఎస్టీ డిఫాల్ట్గా పే చేయాల్సిందే. సో ఎక్స్పెన్సెస్ జిఎస్టీ పే చేస్తాం. ఏ జిఎస్టీలు పే చేస్తాం? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ విత్ ఇన్ ద స్టేట్. అయితే ఒకటే స్టేట్లో జరిగితే, అంటే మీరు పర్చేజ్ చేసే పర్సన్, సేల్ చేసే పర్సన్ విత్ ఇన్ ద స్టేట్. హైదరాబాద్లో నేను పర్చేజ్ చేస్తున్నా, హైదరాబాద్లో నేను ఉంటున్నా కాబట్టి నాకు విత్ ఇన్ ద స్టేట్ అయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అవుతుంది. సో దీన్ని ఏమంటాము? పే చేస్తాం కదా జిఎస్టీ. నెక్స్ట్ అవుట్ సైడ్ ద స్టేట్ దాటి వేరే స్టేట్కి అయినా చేయొచ్చు మీరు, లేదంటే ఇంటర్నేషనల్గా అయినా చేయొచ్చు. అప్పుడేంటమ్మా? ఐజిఎస్టీ. సో పర్చేజ్ చేసేటప్పుడైనా సేల్ చేసేటప్పుడైనా యూజ్ చేసే వార్నింగ్స్ జనరల్గా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. అకౌంట్స్లోకి వస్తే మనం ఏదైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతున్నామో, దట్ మే బి క్యాపిటల్ ఆర్ రెవెన్యూ, ఏ ఎక్స్పెండిచర్ అయినా సరే మనం బుక్స్లో రాసినప్పుడు ఎలా రాసుకోవాలండి అంటే, ఆ ఎక్స్పెన్సెస్తో పాటు చేసే జిఎస్టీని ఇన్పుట్
సిజిఎస్టి ఇన్పుట్ ఎస్జిఎస్టి ఇన్పుట్ ఐజిఎస్టి. ఏమన్నాం? జస్ట్ జిఎస్టీకి అకౌంట్స్లో ఇన్పుట్ అనే వర్డ్ యాడ్ చేసి సపరేట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాం. ఇదొక అకౌంట్, ఇదొక అకౌంట్, ఇదొక అకౌంట్. ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్, ఇన్పుట్ ఐజిఎస్టీ అకౌంట్ ఓపెన్ చేస్తాం. సరే, మరి మనకి ఇన్కమ్స్ వస్తాయిగా, మనం సేల్ చేయొచ్చు, మనకు కమిషన్ రావచ్చు. ఏదైనా మనకి ఇన్కమ్ వచ్చేటప్పుడు కూడా జిఎస్టీని మనం ఏం చేస్తామండి అంటే కలెక్ట్ చేస్తాం, పే చేయం, కలెక్ట్ చేస్తాం. ఏం చేస్తాం? కలెక్ట్ చేస్తాం. మనం సేల్ చేసేటప్పుడు సేల్స్కు మనీ ఇస్తారుగా, క్యాష్ ఇస్తారుగా, ఆ సేల్స్ మనీతో పాటు అడిషనల్గా జిఎస్టీని కలెక్ట్ చేస్తాం. మనకి ఇన్కమ్స్తో పాటు కూడా జిఎస్టీని కలెక్ట్ చేస్తాం కదా. అప్పుడు ఏమని రాస్తామండి అంటే అకౌంటింగ్ ఏ అకౌంట్స్ ఓపెన్ చేయాలి? అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ. అకౌంట్ అకౌంట్ అకౌంట్, రెండు డిఫరెంట్ అకౌంట్లు. ఇది సిజిఎస్టీ, ఇది సిజిఎస్టీ. కానీ మన అకౌంట్స్లోకి వచ్చేసరికి ఏం చేస్తాం? డిఫరెంట్ అకౌంట్స్గా మెయింటైన్ చేస్తాం. మన ఎక్స్పెన్సెస్ ఇంక్రీ అయ్యేటప్పుడు ఏ అకౌంట్ ఓపెన్ చేస్తాం? జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇన్పుట్. మనం కలెక్ట్ చేస్తాం కదా, అప్పుడు ఏం అకౌంట్ ఓపెన్ చేస్తామంటే అవుట్పుట్ సిజిఎస్టీ. సరే, ఇన్పుట్ సిజిఎస్టీ కలెక్ట్ చేసి మనం ఏం చేయాలి చెప్పండి? ఇన్పుట్ కలెక్ట్ మీన్స్ ఇన్పుట్ సిజిఎస్టీ మనం పే చేస్తాం. ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ జిఎస్టీ ఒకటే జిఎస్టీ అని చెప్తున్నా, కంబైన్కి 3కి ఒకటే రూల్ అప్లై అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ మనం పే చేసేటప్పుడు పే చేస్తాం కదా, మనకు అది ఎక్స్పెండిచర్, రైట్. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెండిచర్ యాజ్ ఆఫ్ నౌ టెంపరీగా. తర్వాత మనకి రిటర్న్ వస్తుంది, అది వేరే విషయం. ప్రస్తుతానికి ఏంటి? మనకి అది ఎక్స్పెండిచర్. బ్యాలెన్స్ షీట్లోకి వస్తాం. బ్యాలెన్స్ ఉంటాయి అకౌంట్స్, క్లోజ్ అవ్వవు ఒక్కొక్కసారి. ఒక్కోసారి కాదు, ఎవ్రీ ఇయర్ క్లోజ్ అవ్వవు, బ్యాలెన్స్ క్యారీ అవుతూనే ఉంటుంది. మనం ఇప్పుడు పే చేస్తాం కదా, ఇది మనకి అసెట్ అయితే లయబిలిటీ అవుతాం. ఒకవేళ ఇన్పుట్ బ్యాలెన్స్ ఉందనుకోండి, అది అసెట్ అవుద్దా లయబిలిటీ అవుతాం? ఎంతమంది అసెట్? ఒకరే అసెటా? మిగతా వాళ్ళందరూ లయబిలిటీ. సరే, ఇది అసెట్. అవుట్పుట్ జిఎస్టీ అసెట్. ఇన్పుట్ జిఎస్టీని కలెక్ట్ చేస్తారా, పే చేస్తారా? అవుట్పుట్ జిఎస్టీని కలెక్ట్ చేస్తాం, పే చేస్తామా? అవుట్పుట్ జిఎస్టీ మనం కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసి ఏం చేయాలి? అవుట్పుట్ జిఎస్టీని మనం ఉంచుకుందామా? ఆ అవుట్పుట్ జిఎస్టీ మందా? ఎవరిది? గవర్నమెంట్ది. మన ఇన్కమా అది? సేల్స్ ఒకటే మన ఇన్కమ్. సేల్ చేసేటప్పుడు సేల్స్తో పాటు కలెక్ట్ చేసి అవుట్పుట్ జిఎస్టీ మన ఇన్కమా? ఎవరిది? గవర్నమెంట్ది. మనం ఏం చేయాలి? గవర్నమెంట్కి పే చేయాలి. ఇప్పుడు చెప్పండి, మనం పే చేయాలంటే అది మనకి అసెట్ అవుద్దా? ఏమవుద్ది? లైబిలిటీ అవుతుంది. నేను బాగా గేమ్ ఆడి బాగా ఓడిపోయారు కదా, అలవాటు అయిపోయినట్టు. రివర్స్లో చెప్పారు. అవుట్పుట్ జిఎస్టీ ఏం చేస్తాం? మనం కలెక్ట్ చేస్తాం, పే చేస్తాం. ఇన్పుట్ జిఎస్టీ ముందు పే చేస్తాం, తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాం. మనకు స్కోప్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి. అడ్జస్ట్ చేసుకునే దేనికి? అవుట్పుట్ తోటి అడ్జస్ట్ చేస్తాం. దేని రిఫండ్ వస్తుంది అంటారు, రిఫండ్ వస్తుంది మనకి. ముందు పే చేస్తాం, తర్వాత గవర్నమెంట్ మనకి ఇస్తుంది. ఇన్పుట్ జిఎస్టీ పే చేసి తర్వాత తెచ్చుకుంటాం. ముందు పే చేసాం, ఇంకా అయ్యాం, తర్వాత ఎప్పుడో వస్తుంది మనకి. తర్వాత వచ్చే బెనిఫిట్ ఫ్యూచర్లో కదా బెనిఫిట్ వచ్చేది, దాన్ని ఏమంటాం? అసెట్ లయబిలిటీయా? అసెట్. ఇన్పుట్ సిజిఎస్టీ అసెట్. అర్థమైందా? ఇన్పుట్ జిఎస్టీ అనేది మనం పే చేస్తాము, ఫ్యూచర్లో ఎవరో మనకి ఇస్తారు ఏదో ఒక రూపంలో, ఫ్యూచర్లో మనకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు పెట్టే ఎక్స్పెండిచర్ ఏంటండి అంటే అసెట్. అర్థమైందా? అవుట్పుట్ జిఎస్టీ మనం మన కస్టమర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి కట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది, అది మంద కాదు. మన పని ఏంటంటే మీడియేటర్.
కస్టమర్కి గవర్నమెంట్కి మధ్యలో మనం మీడియేటర్గా ఉంటాం. కలెక్ట్ చేస్తాం, పే చేస్తాం. కలెక్ట్ చేసినంత మాత్రాన అది మన ఇన్కమ్ మన అసెట్ అయిపోదు. మనం పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కలెక్షన్తో పాటు ఎరేజ్ అవుతుంది కాబట్టి అదేమవుతుందండి మనకి లైబిలిటీ అవుతుంది. ఓకేనా? ఇంతటికి ఓకేనా? ఇప్పుడు జస్ట్ ఎంట్రీస్. ఫస్ట్ ఎక్స్పెన్సెస్, పర్చేజెస్ ఎంట్రీ. పర్చేజ్ ఎంట్రీ చెప్పండి. క్రెడిట్ పర్చేజ్. పర్చేజెస్ టు క్రెడిటార్ ఫర్ సపోజ్ 10,000. దీని మీద జిఎస్టీ 18% చెప్పారు. ఇది ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారండి అంటే 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ 9%. జిఎస్టీలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ పర్సంటేజ్ అనేది డిఫాల్ట్గా 50%. దాని మీద 18% జిఎస్టీ, సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ 9%. అది కూడా కలెక్ట్ చేయాలి. జనరల్గా మనం ఎంట్రీ రాసేటప్పుడు పర్చేజెస్ టు క్రెడిటార్స్ అని రాస్తాం. పర్చేజ్ చేసేటప్పుడు మనం ఏ పే చేస్తాం? ఇన్పుట్ జిఎస్టీ పే చేస్తాంగా. ఇన్పుట్ జిఎస్టీ మనకి యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికి ఏంటమ్మా ఎక్స్పెండిచర్. తర్వాత అది అసెట్గా మార్చుకుంటాం ఇయర్ ఎండ్లో మిగిలితే బ్యాలెన్స్ ఉంటే. బ్యాలెన్స్ లేదనుకోండి ఎక్స్పెండిచర్ కింద వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి ఏంటమ్మా అది ఎక్స్పెండిచర్. లేదు ఎసెట్ అయినా అనుకోండి. ఎక్స్పెండిచర్ అయినా ఎసెట్ అయినా ఏ బ్యాలెన్సు? డెబిట్ బ్యాలెన్స్. ఇప్పుడు ఈ పర్చేజ్తో పాటు మనం పే చేసే ఇన్పుట్ జిఎస్టీని డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? డెబిట్ చేయాలి. పర్చేజెస్ అకౌంట్ ఇన్పుట్ సిజిఎస్టీ ఇన్పుట్ సిజిఎస్టీ ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్. అమౌంట్స్ ఎంత? 10,000 ఇంటూ 9%. 9% చెప్పింది. 10,000 ఇంటూ 9%. ఎప్పుడైనా జిఎస్టీని సేల్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్క్లూడింగ్ అని చెప్తే అంటే దాంట్లో జిఎస్టీ లేదు, అడిషనల్గా చేయాలంటే సేల్ వాల్యూ మీద మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎంత? 10,000 ఇంటూ 9%, 900. 10,000 ఇంటూ 9%, 900. 2 ఎవరి దగ్గర నుంచి మొత్తం అమౌంట్ మనం కలెక్ట్ చేయాలి? క్రెడిటార్స్ దగ్గర నుంచి ఓన్లీ 10,000 తీసుకుంటామా, ఇవి కూడా తీసుకుంటామా? 900, 800 కూడా తీసుకోవాలిగా. సో కాబట్టి వాళ్ళు ఇప్పుడు పే చేస్తున్నారా? పే చేయట్లా. కాబట్టి మనం క్రెడిటార్స్ అకౌంట్కి ఎంత రాయాలి? టోటల్ ఎంతమ్మా? 10,000 ప్లస్ 1,800, 11,800 క్రెడిటార్స్ అకౌంట్లో రాసుకోవాలి మనం. అర్థమైందా? సింపుల్గా మీరు ఎక్స్పెన్సెస్ని ఇంకర్ అయ్యేటప్పుడు మీ ఎక్స్పెన్సెస్తో పాటు జిఎస్టీ చెప్తే ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎట్టార్, జిఎస్టీ ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్ ఎట్టార్. ఏ జిఎస్టీ అయితే ఏ జిఎస్టీ వాళ్ళు చెప్తారు. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఏదైతే అది. ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎట్టార్, జిఎస్టీ అకౌంట్ ఎట్టార్, ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్ ఎట్టార్. ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్ ఎట్టార్ టు క్రెడిటార్ ఆర్ టు క్యాష్. పే చేస్తాంగా మనం. పే చేసేటప్పుడు ఓన్లీ 10,000 చేస్తామా, లేదంటే టోటల్ 1,800 చేస్తామా, 11,800 చేస్తామా? 11,800 చేస్తాం. మన దగ్గర నుంచి క్యాష్ అయితే మొత్తం వెళ్ళిపోతుంది. సో ఎంట్రీ ఏంటమ్మా? ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యేటప్పుడు ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎటార్ ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్ ఎటార్ టు క్రెడిటార్స్ ఆర్ క్యాష్. క్యాష్ పే చేస్తే క్యాష్. అర్థమైందా? అలాగే ఇన్పుట్ జిఎస్టీ 3 జిఎస్టీలు ఏమి ఉంటే అవి అకౌంట్స్లో పే అయిపోతే ఆ అకౌంట్స్లో బ్యాలెన్స్ కనిపిస్తూ ఉంటాయి. అర్థమైందా? పర్చేజ్ చేసేటప్పుడు ఏమి ఎంట్రీ రాస్తాం? ఇప్పుడు పర్చేజ్ ఎంట్రీ చెప్పండి. పర్చేజ్ అకౌంట్ ఎటార్ ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్ ఎటార్ టు క్రెడిటార్స్ ఆర్ క్యాష్. టోటల్ కంబైన్ వాల్యూ రాయాలి. 2 క్రెడిటార్స్ అయినా 2 క్యాష్ అయినా. నెక్స్ట్ సేల్ చేసాం. ఒక 20,000 సేల్ చేసాం. జిఎస్టీ రేట్ 18%. 18% అన్నారంటే వాళ్ళు చెప్తారు సిజిఎస్టీయా, ఎస్జిఎస్టీయా. జస్ట్ 18% అని చెప్పేసి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అప్లై అన్నాడు అనుకోండి. ఆ 18% డివైడ్ చేసుకోవాలి రెండింటికి. ఓకేనా? సో సేల్స్కి ఎంట్రీ డెటార్స్ టు సేల్స్ అకౌంట్ ఫర్ సపోజ్ 20,000 అనుకోండి సేల్స్ వాల్యూ. 18% జిఎస్టీ. 2 జిఎస్టీలు చెప్పాను నేను, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ.
ఎంట్రీ ఏం రాయాలి దీనికి ఎక్స్టెన్షన్ అంటే డేటాస్ టు సేల్స్ రాశారుగా. 2 ఏం చెప్పాను నేను, ఇన్కమ్తో పాటు ఏ జిఎస్టీ వస్తుంది అని చెప్పా, అవుట్పుట్ జిఎస్టీ వస్తుంది. 2 అవుట్పుట్ సిజిఎస్టీ 20,000 into 9%, 1,800. 2 అవుట్పుట్ ఎస్జిఎస్టీ 1,800. టోటల్ వాల్యూ ఎంత, డేటాస్ నుంచి ఎంత కలెక్ట్ చేసుకుంటాం మొత్తం మనం, 20,000 ప్లస్ 1,800 ప్లస్ 1,800 ఎంత, 23,600 మొత్తం మనం కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసి ఈ 2 అకౌంట్స్ సపరేట్గా మెయింటైన్ చేస్తాం. అర్థమైందా, ఎంట్రీస్ రాయడం అర్థమైందా. సో ఎక్స్పెన్సెస్తో పాటు వచ్చే జిఎస్టీ మనకి అకౌంట్స్లోకి వచ్చే జిఎస్టీ ఇన్పుట్ జిఎస్టీ, ఎక్స్పెన్సెస్తో పాటు రాయాలి. ఇన్కమ్స్ సేల్స్ కావచ్చు కమిషన్ కావచ్చు జిఎస్టీ చెప్పారంటే ఏం చేయాలి, ఇన్కమ్తో పాటు అవుట్పుట్ జిఎస్టీ రాయాలి. ఇన్కమ్తో పాటు అవుట్పుట్ జిఎస్టీ, ఎక్స్పెన్సెస్తో పాటు ఇన్పుట్ జిఎస్టీ. ఓకేనా. జిఎస్టీ అమెండ్మెంట్ అయింది, లాస్ట్ అటెంప్ట్ వచ్చింది. దేంట్లో ఎంట్రీస్ ఇచ్చారు, ఫైనల్ అకౌంట్స్ లెవెల్. ఈసారి ఫైనల్ అకౌంట్స్లో ఇస్తారు, అమెండ్మెంట్ కదా. సిఏ వాళ్ళకి ఎస్పెషల్లీ అమెండ్మెంట్స్లో ఇచ్చారనుకో ఫైనల్ అకౌంట్స్లో 16 మార్క్స్ అమ్మ. ఓకేనా. అమెండ్మెంట్కి ఎప్పుడైనా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు వినాలి. అందుకనే మీతో స్పెషల్ క్లాస్ పెట్టించా. లాస్ట్ టైం నేనే చెప్పేశా ఇదంతా, ఇంతవరకు చెప్పి వదిలేసా. జిఎస్టీ అంటే ఏంటని నేను చెప్పలా, మనం చెప్తే తెవలదు. మన దగ్గర పీపీటీలు ఏమి ఉండవు, ప్రిపేర్ అవ్వం కదా మనం. జిఎస్టీ అయితే మరిపోయాను పోయినసారి చెప్తే మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇంటర్లో ఎలా ఉండబోతుందో కూడా ఒక ట్రైల్ వస్తుంది కదా. ఇంటర్లో సబ్జెక్ట్స్ ఎలా ఉండబోతాయి, వాటిని ఎలా నేర్చుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఫౌండేషన్కి ఇంటర్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. అకౌంట్స్లో మీకు డిఫరెన్స్ పెద్దగా కనపడదు, నేను ఫౌండేషన్లో కూడా ఇంటర్లో చెప్పినట్టే చెప్తున్నా కాబట్టి పెద్దగా డిఫరెన్స్ కనపడదు. డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది మీరు ఇంటర్లో కూర్చుంటే ఏమనిపిస్తుంది అంటే ఫౌండేషనే టఫ్గా ఉంది కదా అనిపిస్తుంది. అకౌంట్స్ అయితే ఆ ఫీలింగ్ 100% వస్తుంది. కావాలంటే మీరు రేపు ఇంటర్ వచ్చాక నా క్లాసులు వింటారుగా, అప్పుడు అర్థమైపోతుంది. సో అలా ఉంటుంది. ఓకేనా. సో జిఎస్టీ ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రాసుకోండి ఎంట్రీస్. స్టడీ మెటీరియల్ తెచ్చారా సిఏ వాళ్ళు, స్టడీ మెటీరియల్ తెచ్చున్నారా? సిఎంఏ కాదు సిఏ వాళ్ళు. సిఎంఏ వాళ్ళకు ఉందా జిఎస్టీ? చూడండి ఏమన్నా ఉందా. నాకు తెలిసి మీ మెటీరియల్ లేదనుకుంటా. లేదా లేదా సిఏ స్టడీ మెటీరియల్ ఏమైనా తెచ్చారా మాడ్యూల్ 1? సో తేకపోతే నేను డిస్ప్లే చేస్తాను, నో ప్రాబ్లం. అది అయిపోయిందా? కానీ నేను అయిపోవాలి మొత్తం. ఈరోజు జిఎస్టీ మీద చెప్పే సమ్స్ 5 సమ్స్ ఈ ఒక్క క్లాసులో. 5 సమ్స్ చేయాలి ఇప్పుడు. 3 ఏమో అకౌంటింగ్ జస్ట్ ఎంట్రీస్ రాయటం, 2 ఏమో ఫైనల్ అకౌంట్స్. ఎక్స్పెన్సెస్తో పాటు వచ్చే జిఎస్టీ ఏంటమ్మా మనకి అకౌంట్స్లో? ఇన్పుట్ జిఎస్టీ. ఇన్కమ్స్తో పాటు వచ్చే జిఎస్టీ అకౌంట్ ఏంటి? అవుట్పుట్ జిఎస్టీ అకౌంట్. ఓకేనా. వాటితో పాటు కంబైన్గా రాసేయటమే డిఫాల్ట్గా. ఫాస్ట్గా రాయాలి, ఎంట్రీస్ ఫాస్ట్గా రాయాలి. పర్చేస్ అకౌంట్ ఇది కూడా రాసుకోండి. ఎక్స్పెన్సెస్కి అసెట్గా మారుతాయి, ఇన్కమ్స్ లైబిలిటీస్గా మారుతాయి. ఏవైనా అంతే కదా, అమౌంట్ ఇంకర్ అయితే కదా మనకి అసెట్ జనరేట్ అయ్యేది. ఇంకొక జిఎస్టీ ఉంది ఈ 3 కాకుండా, ఎవరైనా చెప్తారా? ఎవరైనా విన్నారా? ఐజిఎస్టీ చెప్పాంగా. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ కాకుండా ఇంకో జిఎస్టీ ఉంది.
వ్యాట్ లేదమ్మా, వ్యాట్ రిమూవ్ చేసేసారు. వ్యాట్ అవన్నీ వచ్చి జిఎస్టీలో మెర్జ్ అయిపోయినాయి. వేరే ట్యాక్సెస్ ఏం లేవు, అన్ని ట్యాక్సెస్ కలిపి తీసుకొచ్చి. రీజన్ నిన్న ఒకటి చెప్పారు, వన్ ఆఫ్ ద రీజన్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ చెప్పారా మీకు? క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటమ్మా? ట్యాక్స్ అండ్ ట్యాక్స్. దాన్ని అవాయిడ్ చేయడానికి జిఎస్టీ తెచ్చారు. వ్యాట్ సర్వీస్ ట్యాక్స్ లేదంటే ట్యాక్స్ అండ్ ట్యాక్స్ పడుతుంది. యూజిఎస్టీ యూటీజిఎస్టీ. ఇంకోటి ఏంటమ్మా? యూటీజిఎస్టీ. అదేం సపరేట్ కాన్సెప్ట్ ఏం కాదు. సిజిఎస్టీ అంటే ఏంటమ్మా? ఫుల్ ఫామ్ చెప్పండి. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇండియన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అనుకున్నారా? నేను నాకు చెప్పారు కదా చాలామంది. ఒకరే చెప్పారా? ఒకరే తెలియగలరు మీ క్లాసులో అయితే. ఐజిఎస్టీ అంటే ఇండియన్ రావాలి కదా. ఇన్స్టిట్యూట్ పేరేంటమ్మా? ఐసిఎంఏ. ఫస్ట్ ఏంటి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ చెప్పారు. అబ్బో, మన ఇండియన్ ట్యాక్స్ని ఇంటర్నేషనల్ తీసుకెళ్ళిపోయారు మీరు. మోడీ తాతని తిప్పారు మీరు. ఇంకొక జిఎస్టీ ఏంటండి అంటే యూటీజిఎస్టీ. యూటీ అంటే యూనియన్ టెరిటరీ. కొన్ని చోట్ల స్టేట్స్ ఉండవు కదా కంట్రీలో. పాండిచ్చేరి, ఢిల్లీ ఈజ్ యూనియన్ టెరిటరీ, కానీ గవర్నమెంట్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఇంకేమున్నాయమ్మా యూనియన్ టెరిటరీస్? లక్షద్వీప్, అండమాన్. మొత్తం ఏంటమ్మా మన యూటీలు? 7 9? మళ్ళీ ఆలోచించండి. 7 9? మీరు చదువుకునేటప్పుడు 7, మీరు చదువుకోవడం అయిపోయాక 9 అయినాయి. చదువుకునేటప్పుడు 7. తర్వాత ఏమైందమ్మా? జమ్మూ కాశ్మీర్ ఏం చేశారు? స్టేట్ నుండి రిమూవ్ చేసి జమ్మూ కాశ్మీర్ ఒక లడాక్. జమ్మూ కాశ్మీర్ ఒకటి, లడాక్ ఒకటి. 2 చేశారు, 3? 2 కదా. సినిమాలో 2 చూపించారు నాకు. ఒక సినిమా ఉంటుంది దాని మీద, ఆర్టికల్ 360 మీద. హిందీలో ఉంటుందమ్మా, ఆర్టికల్ 360 ఏదో ఉంటుంది. ఓకేనా? యూటీజిఎస్టీ అంటే ఏం లేదు, ఎస్జిఎస్టీ ప్లేస్లో యూటీజిఎస్టీ వస్తుంది. ఏదో ఒకటే ఉంటుంది, ఎస్జిఎస్టీ కానీ యూటీజిఎస్టీ కానీ ఏదో ఒకటే ఉంటుంది. అందుకని యూటీజిఎస్టీ గురించి డిస్కషన్ చేయరు. ఓకేనా? యూటీజిఎస్టీ వచ్చిందంటే ఎస్జిఎస్టీ రాదు, ఎస్జిఎస్టీ వచ్చిందంటే యూటీజిఎస్టీ రాదు. ఉంటే స్టేట్ ఉంటుంది, లేదంటే యూనియన్ టెరిటరీ ఉంటుంది. 2 ఉండవు కదా. అందుకని చెప్పేసి ఎస్జిఎస్టీ ఆర్ యూటీజిఎస్టీ రెండిట్లో ఏదో ఒకటి. అకౌంటింగ్ అంతా సేమ్. ఓకేనా? అర్థమైందా? అయిపోయింది. ఇది రాశారా? ఎక్స్పెన్సెస్, ఇన్కమ్. ఇదేంటండి అంటే పర్సంటేజ్ అనేది ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. దట్ మీన్స్ 10,000 వాల్యూ ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. ఈ 10,000 అనేది ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అని చెప్పి జిఎస్టీ రేట్ సపరేట్గా చెప్తే అప్పుడు అమౌంట్ అలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. వాళ్ళేరి సుప్రతి సుశ్రీతో రావట్లేదేంటి? వాళ్ళేం రావట్లేదు సిస్టర్స్. ఏం మరి ఏమైనా ఫెస్టివల్ ఏమైనా ఉందా? ఫైనల్ అకౌంట్స్ అప్పుడు వీడు ఎందుకంటే వెళ్ళటం? ఫైనల్ అకౌంట్స్ అప్పుడు ఎవరు ఆప్షన్ పెట్టద్దు. నేను ఇక్కడ ఉన్నందుకని ఆప్షన్ మాత్రం పెట్టద్దు. తర్వాత చూసుకోండి ఏమన్నా ఉంటే. సిలబస్లో అయిపోయే వరకు. సిలబస్లో అందరూ ఎండింగ్ టైంలో ఉన్నారా? అన్ని పీక్లో నడుస్తున్నాయి సిలబస్లో. ఈ టైంలో అసలు లీవ్స్ పెట్టద్దు. అయిపోయాక మళ్ళీ హాలిడేస్ వస్తుంది, మీకు రివిజన్ ఎగ్జామ్స్ వస్తాయి. అప్పుడు 1 or 2 days మిస్ అయినా నో ప్రాబ్లం, చదువుకోవటమే కాబట్టి. క్లాసెస్ మిస్ అయితే మళ్ళీ వినాలి కదా, రికార్డింగ్స్ వినాలి. అవి వినలేరు, చాలా తలకాయ నొప్పి ఉంటుంది.
పర్చేజ్ రాశారా? రాశారా? కొన్ని సినారియోస్లో మనం ఏదైతే జిఎస్టీ పే చేస్తామో అది మనకి రిఫండ్ వస్తుంది, రిటర్న్ వస్తుంది. రిఫండ్ కాదు, రిటర్న్ వచ్చింది. లేదంటే మనం కలెక్ట్ చేస్తామో దాన్ని మళ్ళీ అతనికే రిఫండ్ ఇవ్వాల్సి వస్తుంది, అదే రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. రిఫండ్ అనేవాడు జిఎస్టీలు డిఫరెంట్గా వాడతారు కాబట్టి రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. ఏ సినారియోస్లో వస్తాయండి అది? మనం డబ్బులు ఎప్పుడు రిటర్న్ ఇస్తాం మా కస్టమర్కి? ఎప్పుడు రిటర్న్ ఇస్తాం? అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాం. సేల్ చేసినప్పుడు మనకు డబ్బులు వస్తాయి. సేల్స్ రిటర్న్స్ చేసినప్పుడు ఏం చేస్తాం? క్యాష్ మనం రిటర్న్ ఇస్తామా? అవునా? సేల్స్ రిటర్న్స్ అంటే ఏంటమ్మా? మనం సేల్ చేసిన గూడ్స్ వాళ్ళు వద్దని చెప్పి వెనక్కి ఇచ్చారు అంటే సేల్ అనేది అక్కడ జరగట్లా, క్యాన్సిల్ అయిపోయింది సేల్ అనేది. ఈ సేల్ క్యాన్సిల్ అయిపోయినా సరే జిఎస్టీ మనం కలెక్ట్ చేయడం కరెక్టా? అదొక పనిష్మెంట్ లాగా ఉంటుంది. సేలే లేదు, జిఎస్టీ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి కట్టాలంటే ఎట్టా? కుదరదు కదా. కాబట్టి సేల్స్ రిటర్న్ అప్పుడు ఏం చేస్తాం? ఈ అవుట్పుట్ జిఎస్టీని సేల్స్ రిటర్న్స్తో పాటు క్యాన్సిల్ చేస్తాం. సేమ్ అలాగే పర్చేజ్ రిటర్న్స్ అప్పుడు ఇన్పుట్ జిఎస్టీని రివర్స్ చేసుకుంటాం. అర్థమైందా? పర్చేజ్ చేసేటప్పుడు ఇన్పుట్ జిఎస్టీ పే చేస్తాం మన సప్లయర్కి. మనం పర్చేజ్ని రిటర్న్ చేసాం, అప్పుడు ఏం చేస్తాం? మనం అతని అకౌంట్కి అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంతైతే వాల్యూ రిటర్న్ చేసామో ఆ రిటర్న్ చేసిన వాల్యూతో పాటు జిఎస్టీని కూడా రిటర్న్ చేసుకోవాలి. ఎంత ప్రపోర్షనేట్ జిఎస్టీని రిటర్న్ చేసుకోవాలి. అర్థమైందా? సేమ్ అలాగే సేల్స్ రిటర్న్ చేసేటప్పుడు మనం సేల్స్ రిటర్న్స్ అప్పుడు క్యాష్ వెనక్కి ఇస్తాం, ఆ క్యాష్తో పాటు జిఎస్టీ ఏమైనా ఉంటే ఆ జిఎస్టీ అమౌంట్ను కూడా అడిషనల్గా ఇవ్వాల్సి ఉంటుంది వెనక్కి, లేదా డెటార్ అకౌంట్ అయితే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? కొన్ని సినారియోస్లో జిఎస్టీ అనేది రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. ఏ సినారియోస్లో అండి అంటే చూడండి, ఎప్పుడైతే మీరు ప్రిన్సిపల్ బిజినెస్ కోసం కాకుండా డిఫరెంట్గా యూజ్ చేస్తారో గూడ్స్ని, అప్పుడప్పుడు మీరు జిఎస్టీని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. ఇన్పుట్ జిఎస్టీని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ పర్పస్కి కన్జ్యూమ్ చేసాం జిఎస్టీ, ఓకేనా? పర్సనల్ పర్పస్ కన్జ్యూమ్ చేసామనుకోండి, డ్రాయింగ్స్ టు పర్చేస్ కదా రాస్తాం. అప్పుడు రాసేటప్పుడు డ్రాయింగ్స్ టు పర్చేజెస్ టు ఇన్పుట్ జిఎస్టీ రాయాలి. అర్థమైందా? టు ఇన్పుట్ జిఎస్టీ రాయాల్సి ఉంటుంది. పర్చేస్ని క్రియేట్ చేస్తాం కదా, పర్చేస్తో పాటు ఇన్పుట్ జిఎస్టీని కూడా క్రియేట్ చేయాలి. ఓకేనా? అడ్వర్టైజ్మెంట్ కోసం యూజ్ చేసాం. మీన్స్ ఏమని రాస్తే అడ్వర్టైజ్మెంట్ టు పర్చేస్ రాస్తామా? అప్పుడు రాసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ టు పర్చేజెస్ టు ఇన్పుట్ జిఎస్టీ రాసేయాలి. మామూలుగా ఇన్పుట్ జిఎస్టీ డెబిట్ అవుతుంది కదా. మన పర్సనల్ పర్పస్ కోసం అదర్ పర్పస్ కోసం యూజ్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఇన్పుట్ జిఎస్టీని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయడం అంటే క్రియేట్ చేసేయాలి. ఇన్పుట్ జిఎస్టీ డెబిట్ కదా, క్రియేట్ చేసేయాలి. ఓకేనా? రాసుకోండి, సినారియోస్ రాసుకోండి. ఏవేంటి అమ్మా సినారియోస్? పర్చేజ్ రిటర్న్స్, డ్రాయింగ్స్, ఫ్రీ శాంపిల్స్గా డిస్ట్రిబ్యూట్ చేసిన, రివర్సల్ ఆఫ్ జిఎస్టీ హెడ్డింగ్ పెట్టుకొని ఈ పాయింట్స్ రాసుకోండి. రివర్సల్ ఆఫ్ జిఎస్టీ
Input GST paid at the time of purchase are reversed in the following situations. First one, purchase returns. Second one, drawings ఏంటమ్మా అవి? Goods. Third one, goods distributed as free samples. Goods distributed as gift. ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చామనుకోండి, గూడ్స్ని, మనది గిఫ్ట్ షాపు, ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చాము ఎవరికైనా, అప్పుడు ఏం చేయాలి? మనం జిఎస్టీని రివర్స్ చేసుకోవాలి, ఇన్పుట్ జిఎస్టీని క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కాలేజీలో ప్రిన్సిపల్స్ ఉంటారు కదా, ఏం చేస్తారండి అంటే 10th క్లాస్ ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్స్, కాలేజెస్ ప్రిన్సిపల్కి, కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజెస్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే పోయి ఆ ప్రిన్సిపల్కి ₹1,00,000 ఇచ్చేస్తారు సంవత్సరానికి. ఆ ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? ఆ క్లాస్లో డబ్బా కొడతా ఉంటాడు ఆ ఇన్స్టిట్యూట్ గురించి, అంతే కదా. నేను ఒక ఇన్స్టిట్యూట్ గురించి, ఒక సినిమా గురించి మీకు కంటిన్యూస్గా చెప్తున్నాను అనుకోండి, మీరు ఎలా సినిమా చూస్తారా? కంటిన్యూస్గా ఒక పర్సన్ గురించి, ఒక ఆర్గనైజేషన్ గురించి చెప్తున్నాను అనుకోండి, మీకు ఆ బ్రెయిన్లో పడుతుందా? రేపు అయిపోయాక వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోతారా? అలా చెప్పడం కోసం ఏం చేస్తారంటే ₹1,00,000 గిఫ్ట్గా ఇచ్చేస్తారు, లేదంటే ఒక ఏసీ గిఫ్ట్ ఇస్తారు, ప్లాస్మా టీవీ ఏదో పెద్ద టీవీ ఒకటి గిఫ్ట్లు ఇస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూషన్ చేస్తున్నాయి. వాళ్ళు ఏమి నమ్ముకుంటారంటే గిఫ్ట్లు నమ్ముకుంటారు, ప్రిన్సిపల్కి ఇచ్చేస్తే ఆయన మాయ చేస్తారులే పిల్లలు నమ్ముకుంటారు. క్వాలిటీని చూడరు, క్వాలిటీకి కూడా అక్కడ కూడా షో ఎక్కువ చేస్తారు. క్వాలిటీ చేసే వాళ్ళు ఎప్పుడు షో చేయరు, టైం దొరకదు షో చేయడానికి. అర్థమైందా? మనం యూట్యూబ్ వీడియోలో ఏమైనా ప్రమోషన్ చేసినా కూడా ఎప్పుడుకో ఒకటి చేస్తున్నాం, అది కుదరక. అదే ఖాళీగా ఉన్నాం అనుకో, రోజుగా వీడియో చేయొచ్చా ప్రమోషనల్గా? అంటే ఎక్కువ వీడియోలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? అంత ఖాళీగా ఉన్నారని అర్థమైందా? సో అది ఫ్యాకల్టీస్కి ఖాళీ ఉండదు ఎప్పుడు కూడా, సిలబస్లో జరుగుతున్నప్పుడు. అయినా సరే వీడియోలు వస్తున్నాయంటే ఖాళీగా ఉన్నారని. వాళ్ళు ఏం చేస్తారని అంటే ఇదే పనిలో ఉంటారు, తిరుగుతారు కాలేజీలు, స్కూళ్ళు, గిఫ్ట్లు ఇస్తారు. అలా గిఫ్ట్ ఇచ్చారు, మనది ఫర్ సపోజ్ బుక్స్ ఉన్నాయనుకో, బుక్స్ ఏదో ఒకటి గూడ్స్ కొంటాం కదా. ఇప్పుడు మనం ఒకవేళ టీవీ పర్చేజ్ చేసినా మనకి జిఎస్టీ, ఇన్పుట్ జిఎస్టీ వస్తుంది. ఆ టీవీ గిఫ్ట్ ఇచ్చాం, ఇంటర్నల్గా యూస్ చేసుకుంటే నో ప్రాబ్లం, ఆ జిఎస్టీ అకౌంట్ అలాగే ఉంటుంది. అది ఇంటర్నల్గా యూస్ చేసుకుంటే ఏదైనా చేసినా. అలా కాకుండా తీసుకెళ్ళి ఆ టీవీని ఏం చేసి ఒక ప్రిన్సిపల్కి గిఫ్ట్ ఇచ్చా ఫ్రీగానే, అప్పుడు ఏం చేస్తాను నేను? దాన్ని జిఎస్టీని రిటర్న్ చేయాలి. మీన్స్ మనం ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్లో ఉంచకూడదు, క్రియేట్ చేసేసి క్లోజ్ చేయాలి, అట్లాగుంటుంది. ఓకేనా? దీనికి ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవి జిఎస్టీ చాప్టర్లో నేర్చుకుంటారు, జిఎస్టీ యాక్ట్ నేర్చుకుంటారు. ప్రస్తుతానికి ఏంటమ్మా, మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం కాకుండా దేనికోసం మీరు వాడుతున్న వాటిని ఏం చేయాలి? రిటర్న్ చేసేయాలి. ఓకేనా? ఈ ఒక్క వాడు ఇక్కడున్న ద సేమ్ డస్ నాట్ క్వాలిఫై యాజ్ ఏ సప్లై అండర్ జిఎస్టీ అని ఉంది కదా, అదొక్కటి మీకు అర్థం అవ్వాలంటే మీకు జిఎస్టీ అంతా రావాలి. అర్థమైందా? చాలా ఉంటుంది అక్కడ డిస్కషన్, జిఎస్టీ యాక్ట్లో దాని మీద చాలా డిస్కషన్ ఉంటుంది, చాలా ఉంటుంది. మ్యాక్సిమం జిఎస్టీ అంతా యాక్ట్ అంతా అదే, ఇంకా ఒక్కవాడే, అది వస్తే జిఎస్టీ వచ్చేసినట్టు మనకి. కాబట్టి ఎక్కువ ఆలోచించుకొని మనం ఏం చేద్దాం, ఎప్పుడెప్పుడు రిటర్న్ చేయాలి. వాళ్ళు కనుక సమ్ములో ఈ సెంటెన్స్ ఇచ్చారనుకో, డస్ నాట్ క్వాలిఫై యాజ్ సప్లై అండర్ జిఎస్టీ అన్నారనుకో, మనం ఏం చేద్దాం? ఇన్పుట్ జిఎస్టీని రిటర్న్ చేసేద్దాం. దట్ మీన్స్ క్రెడిట్ చేద్దాం ఇన్పుట్ జిఎస్టీని. ఓకేనా? గూడ్స్ లాస్ట్ ఇన్ ఫైర్ ఆర్ థెఫ్ట్, ఆ రెండు సినారియోలో కూడా చేయాలి. ఒకవేళ 5 మార్క్స్కి ఇస్తుంటారు ఈ థియరీ క్వశ్చన్ని. థియరీ క్వశ్చన్లో కంపల్సరీ క్వశ్చన్ సీ వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ అడుగుతారు, వెన్ ద జిఎస్టీ షుడ్ బి రివర్స్డ్, వాట్ ఆర్ ద సినారియోస్ టు రివర్స్ ద జిఎస్టీ అంటారు. అప్పుడు మీరు ఈ 5 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది, 5-6 పాయింట్స్ ఏదవుతుందో అవి రాయాలి. ఇంపార్టెంట్ అది చూసుకోండి. అవుట్పుట్ నెక్స్ట్ ఇది కూడా రాయండి.
లాస్ట్ అవుట్పుట్ జిఎస్టీ హెడ్డింగ్ పెట్టుకుని అవుట్పుట్ జిఎస్టీ ఎప్పుడు రివర్స్ అవుతుంది? అవుట్పుట్ జిఎస్టీ ఛార్జ్ ఈజ్ రివర్స్ బై ద గూడ్స్ ఆర్ రిటర్న్డ్ బై ద పర్చేజర్. మీన్స్ ఎవరికైతే సేల్ చేస్తామో వాళ్ళు మనకి రిటర్న్ ఇచ్చారు అని అంటే సేల్స్ రిటర్న్స్. సింపుల్గా సేల్స్ రిటర్న్స్ అని రాసుకోండి, అర్థమవటం కోసం. సేల్స్ రిటర్న్స్ ఈ పేరా రాయండి అమ్మా. ఇదంతా ఏంటి? ఇన్పుట్ జిఎస్టీకి సంబంధించి. మరి అవుట్పుట్ జిఎస్టీ ఎప్పుడు రిటర్న్ అవుతుంది? సింపుల్గా సేల్స్ రిటర్న్స్లో. డేటా డిస్ట్రిబ్యూట్ చేసి హైదరాబాద్ ఎవరికి సత్యవతి మేడం కూడా తక్కువ చేసావా? తక్కువ ప్రభావతి మేడంకి, లక్ష్మీ మేడంకి 2, కళ్యాణ్ మేడంకి నాకు 115 మీటింగ్. అందరూ లైన్లో ఉండడం సార్. రాశారా? ఓకేనా? జిఎస్టీ గురించి ఇప్పుడు మన అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటున్నాం. జిఎస్టీ యాక్ట్ కాదు. ఇల్లుస్ట్రేషన్ 8 స్టడీ మెటీరియల్లో రాసుకోండి. ఇది ఫాస్ట్గా రాయాలి. ఇల్లుస్ట్రేషన్ మీరు ఫాస్ట్గా రాయాలి. అది మన మెటీరియల్ లేదు, అమెండ్మెంట్ కాబట్టి రాలా. నేను సపరేట్గా చెప్తానని అమెండ్మెంట్స్ ఇవ్వలేదు అందులో. మొత్తం సమ్ రాసుకోండి ఫాస్ట్గా. మీ ఫోన్స్ ఓపెన్ చేసి కనిపించకపోతే లింక్ పంపించాను కదా, ఫాస్ట్గా రాయాలి. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ రోహిత్. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ సాహిల్ ఫర్ 50,000 ప్లస్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అట్ 9% ఈచ్. మీ కోచింగ్ మీద జిఎస్టీ ఎంతమ్మా తెలుసా? 18%. బేసిక్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొని వచ్చారండి అంటే మీరు రాస్తూ వినాలి. నేను చెప్పేది వినటం కోసం ఆపేశారంటే మాత్రం నేను చెప్పను. 1994లోనే వచ్చింది ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని. సర్వీస్ ట్యాక్స్ తోటి వాటితో స్టార్ట్ చేశారు. వ్యాట్ ఎప్పటి నుంచో. ఎందుకు చేశారండి అంటే ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు అందరి దగ్గర నుంచి, గూడ్స్ మీద వాటి మీద చేయటం వల్ల. ఇన్కమ్ అందరికీ ఉండకపోవచ్చు, ఇన్కమ్ ఉంటేనే కదా ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. కానీ ఎక్స్పెండిచర్ ప్రతి ఒక్కరికి ఉంటుందిగా. మీరు ఒక పెన్ను కొన్నా, ఒక సోపు కొన్నా ఎక్స్పెండిచరేగా. మనం పెట్టే ఎక్స్పెండిచర్ మీద మనం జిఎస్టీ కలెక్ట్ చేసాం, ట్యాక్స్ కలెక్ట్ చేసాం, గవర్నమెంట్కి ఎక్కువ వచ్చిందిగా. ఇన్కమ్ కంటే కూడా ఎక్కువ వచ్చింది ఆ జిఎస్టీ ట్యాక్స్ అనేది, అందుకని పెట్టారు. కానీ ఆ ఎక్స్పెండిచర్ దేని మీద పెట్టాలని స్టార్ట్ చేశారండి అంటే లగ్జరీ ప్రొడక్ట్స్ మీదే స్టార్ట్ చేశారు, నెసెసరీస్ మీద కాదు. ఓన్లీ లగ్జరీ ప్రొడక్ట్స్ మీదనే ట్యాక్స్ వేద్దాము. లగ్జరీ ప్రొడక్ట్స్ ఎవరు కొంటారు? డబ్బులు బాగా ఉన్నవాళ్ళు కదా కొనేది, సామాన్యులు కొనం కదా. లగ్జరీ ఐటమ్స్ మీద కొందాము అని అనుకున్నారు, ఎసెన్షియల్స్ మీద ట్యాక్స్ వేయొద్దు అని అనుకున్నారు. చివరికి ఏమైంది? లగ్జరీతో మొదలుపెట్టి చదువు మీద కూడా ట్యాక్స్ వచ్చింది. కోచింగ్ సెంటర్స్కి ట్యాక్స్ అప్లై అవుతుంది జిఎస్టీ అనేది. మీ పేరు మీద మేము జిఎస్టీలు కడతాం. మీ పేరు మీద అంటే పర్సనల్ పేరు మీద కాదు. మీరు ఇంత కట్టారని చెప్పేసి మీరు కట్టిన ఫీజుల నుంచి మేము జిఎస్టీలు కట్టాలి. ఎవ్రీ మంత్ రిటర్న్ వేయాలి. 10th, 20 2 రిటర్న్స్ ఉంటాయి మంత్లీ. అట్లా
మీరు కనుక 50,000 ఫీజు కట్టారనుకోమ్మా, మేము జిఎస్టీ సపరేట్గా కలెక్ట్ చేసామనుకోండి మీ దగ్గర నుంచి, ఎంత కలెక్ట్ చేయాలి? 50,000 ఇంటూ 18%. ఎంత? 9,000. 9,000 అడిషనల్గా కట్టాలి, అంటే 10,000 అడిషనల్గా కట్టాలి. 10,000 కాలేజీకి మిగలవు, స్టూడెంట్ మీద. అంటే గవర్నమెంట్కి మాత్రం 10,000 మిగులుతాయి ఒక స్టూడెంట్కి. మనతో పాటు కలిసి గవర్నమెంట్ కూడా బిజినెస్ చేస్తున్నట్టే. అది డేటా డిస్ట్రిబ్యూట్ చేసుకొని 2 స్టేట్లు డివైడ్ చేయాలి సపరేట్గా. హైదరాబాద్ మొత్తం నిర్వహిస్తాము. తర్వాత మేడం వచ్చిందా సపరేట్ మేడం ఒకటే కాబట్టి తీసుకొచ్చి హైదరాబాద్ మేడం. ఆంధ్రాలో రాయలసీమ డేటా ఉంటుంది. అనంతపురం, కర్నూలు, కడప అన్నీ ఉంటాయి కదా, తిరుపతి డేటా మొత్తం తీసుకొని ప్రభాత మేడము, కళ్యాణి మేడం, కళ్యాణికి శాంతి మేడం, శాంతి మేడం, ప్రభాత మేడం ఇటువంటి ఏరియాస్ ఉంటాయి. అయిపోయిందా? అరుణ్, ఎప్పుడు వస్తున్నావు నువ్వు హైదరాబాదు? అర్థం కాల. మండే నుంచి రాకపోతే నేను ఇంకా ఆఫ్లైన్ రాని, నేను ఆపేస్తాను. ఆఫ్లైన్కి వచ్చేవాళ్ళు ఆఫ్లైన్కి రావాలి. శివకుమార్, నువ్వెందుకున్నావు ఆన్లైన్లో? హెల్త్ బాగాలేదు, ఏమైందమ్మా? ఫీవర్ వస్తుందా? కాలికి ఎందుకు వస్తుందమ్మా ఫీవరు? అయిపోయిందా? సో ఎంట్రీస్ చెప్పాలి ఇప్పుడు మీరు, ఇప్పుడు ఒక్కొక్క దానికి నాకు రాశారా? లాస్ట్ బెంచ్ వాయిస్ రాశారా? ఫస్ట్ ఎంట్రీ చూడండి, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ సాహిల్ ఫర్ 50,000.
గూడ్స్ని పర్చేజ్ చేసామంట ఎంతకి 50,000కి గూడ్స్ వాల్యూ ప్లస్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ @9%. మామూలుగా పర్చేస్ క్రెడిట్ పర్చేస్కి ఎంట్రీ ఏంటి? నేమ్ ఇచ్చారుగా క్రెడిట్ పర్చేస్ ఎంట్రీ ఏంటి? పర్చేస్ టు సాహిల్ కదా. అమౌంట్ 50,000. జిఎస్టీ ఉంటే ఎంట్రీ ఏం రాయాలి? పర్చేజ్ అకౌంట్ డేటార్, ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్ డేటార్, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డేటార్ టు సాహిల్. అమౌంట్ చెప్పండి. పర్చేజెస్ 50,000, ఇన్పుట్ సిజిఎస్టీ 50,000 ఇంటూ 9% 4,500, ఇన్పుట్ ఎస్జిఎస్టీ 50,000 ఇంటూ 9% 4,500 టు సాహిల్. టోటల్ అమౌంట్ 59,000. అర్థమైందా? రాయండి ఫస్ట్ ఎంట్రీ. పర్చేజెస్ అకౌంట్ డేటార్, ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్ డేటార్, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డేటార్ టు సాహిల్ అకౌంట్. ఫస్ట్ ఎంట్రీ. జిఎస్టీ ఈజ్ ద మోస్ట్, నా దృష్టిలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్ కానీ ఫైనల్ కానీ జిఎస్టీ సబ్జెక్టు ఈజీ సబ్జెక్ట్. అకౌంట్స్ తర్వాత ఈజీ సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే అది జిఎస్టీ. ఇప్పుడు మీరు ఏదైతే నిన్నారో నిన్న క్లాసు దాని మీద మొత్తం జరుగుతూ ఉంటుంది జిఎస్టీ అంతా. అది చాలా కీ. ఇప్పుడు మనం చెప్పుకున్న అకౌంటింగ్ తోటి అది ఇంకా క్లారిటీ వచ్చేస్తుంటుంది. ఫైనల్ అకౌంట్స్ చేశాక ఇంకా జిఎస్టీ క్లారిటీ వస్తుంది. మీ ఇంటర్లోకి వెళ్ళి ఎవరైనా అడగండి జిఎస్టీ ఎంట్రీ ఏం రాయాలని, ఒక్కరికి కూడా తెలియదు. కావాలంటే అడగండి వెళ్ళారు. పర్చేజ్ చేసేటప్పుడు జిఎస్టీ పే చేస్తే ఎంట్రీ ఏం రాసుకుంటారంటే రాయరు, చెప్పలేరు. మీరే అదృష్టవంతులు. అయిపోయింది. ఎంట్రీ రాశారా? ఎంట్రీస్ ఫాస్ట్గా రాయాలి. పర్చేజ్ అకౌంట్ డేటార్, ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్ డేటార్, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డేటార్ టు సాహిల్ అకౌంట్. రాశారా? కంప్లీట్ అయిపోయిందా? సెకండ్ ట్రాన్సాక్షన్ చదవండి. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ శామ్ ఫర్ 40,000. ఎంతకబ్బా? 40,000 ఎట్ ఏ ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ 10%. ట్రేడ్ డిస్కౌంట్ ఎంత? 10%. ప్లస్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ at 9% each. 20,000 was paid immediately and the balance payable after 3 months. ఎంతైతే అమౌంట్ వస్తుందో జిఎస్టీలు అన్నీ కలుపుకొని దాంట్లో 20,000 ఇప్పుడు ఇమీడియట్గా పే చేస్తారంట. మనం ఇమీడియట్గా 20,000 పే చేస్తారు. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటే అంత ఏం చేసుకోవాలి? క్రెడిటార్ అకౌంట్ రాసుకోవాలి. పేమెంట్ అనేది డివైడ్ చేసుకుంటాం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే జిఎస్టీ ఎంత? ఎంత? 30. దేని మీద వేసావు? 36,000 మీద వేసావు. ఇంకా 40,000 కదా పర్చేజ్ ప్రైస్, 36 ఎందుకు వేస్తారు? వెరీ గుడ్. సేల్, నెట్ సేల్ ఎంత చేస్తున్నారు అనే దాని మీదే జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి. జిఎస్టీ దేని మీద ఛార్జ్ చేస్తాం? యాక్చువల్ ఎక్స్పెండిచర్ మీద ఛార్జ్ చేస్తాం. ట్రేడ్ డిస్కౌంట్ అనేది యాక్చువల్ ఎక్స్పెండిచరా? డిస్కౌంట్ ఇమీడియట్గా ఇస్తారు కదా. సో ట్రేడ్ డిస్కౌంట్ మీద జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయకూడదు. క్యాష్ డిస్కౌంట్ మీద జిఎస్టీ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. జిఎస్టీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్యాష్ డిస్కౌంట్ని కన్సిడర్ చేయకూడదు. ట్రేడ్ డిస్కౌంట్ ఒక్కడే కన్సిడర్ చేయాలి. క్యాష్ డిస్కౌంట్ ఎందుకమ్మా? ఎర్లీ పేమెంట్ చేసినందుకు, అది ఎక్స్పెండిచర్ కాదు. మీరు పర్చేజ్ చేసినందుకు ఇచ్చేదేంటి? ట్రేడ్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్ ఏమో ఎర్లీ పేమెంట్కి ఇచ్చే డిస్కౌంట్. అది దాని మీద జిఎస్టీ ఏమి క్యాలిక్యులేషన్ ఉండదు, డిఫరెన్స్ ఉండదు. ట్రేడ్ డిస్కౌంట్ అన్నారంటే మాత్రం వాళ్ళు ఏదైతే సేల్ ప్రైస్ చెప్పారో సేల్ ప్రైస్ ఫస్ట్ ట్రేడ్ డిస్కౌంట్ లెస్ చేయాలి. సేల్ ప్రైస్ ఎంత? 40,000. సేల్ ప్రైస్ ఇన్ ద సెన్స్
లిస్ట్ ప్రైస్, సేల్ ప్రైస్ కంటే కూడా నేను లిస్ట్ ప్రైస్ అంటున్నా. లిస్ట్ ప్రైస్ 40,000 లెస్ ట్రేడ్ డిస్కౌంట్ ఎట్ 10%, 4,000, 36,000. దీని మీద జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఎంత? 36,000 ఇంటూ 9%, 3,000, సారీ 240. నెక్స్ట్ ఎస్జిఎస్టీ 3,240. టోటల్ 6,000, టోటల్ 36,480. ఏంటమ్మా అది? ఆ రెండు కలిపి కాదు, 36,000 ప్లస్ 3,000 అది చెప్పండి. 42,480, 42,480. అర్థమైందా? జిఎస్టీ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? నెట్ సేల్ ప్రైస్. దట్ మీన్స్ ఆఫ్టర్ ట్రేడ్ డిస్కౌంట్, బిఫోర్ క్యాష్ డిస్కౌంట్. అవునా? ఇంతోటికి రాసుకోండి. వర్కింగ్ నోట్ అని పెట్టి లిస్ట్ ప్రైస్ 40,000 లెస్ ట్రేడ్ డిస్కౌంట్ ఎట్ 10%. ఎంత? 4,000, 36,000. సేల్ ప్రైస్ ఇది, ఆర్ ఇన్వాయిస్ ప్రైస్ అంటారు. జిఎస్టీలో ఇన్వాయిస్ వాల్యూ, ఇన్వాయిస్ ప్రైస్ అంటారు. దీని మీద ఏం చేయాలి? యాడ్ ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ ఎట్ 9%, ఎట్ 9%. ఎంత? 36,000 ఇంటూ 9%, 3,240, 3,240. టోటల్ అమౌంట్ ఎంత? 42,480. ఇది టోటల్ అమౌంట్. దీంట్లో ఏం చెప్పారు మనకి? దీంట్లో 20,000 ఎలా పే చేస్తున్నారంట? ఇమీడియట్గా పేమెంట్ క్యాష్ ఆర్ బ్యాంక్. ఇమీడియట్గా ఎంత? 20,000. చూడండి, ట్రాన్సాక్షన్లో ఇమీడియట్ పేమెంట్ ఎంత చెప్పారు? పేస్ 20,000 వాజ్ పేడ్ ఇమీడియట్లీ. సో క్యాష్ ఆర్ బ్యాంక్ ఇమీడియట్గా ఎంత? 20,000. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత? బ్యాలెన్స్ 22,480. ఎవరికి ఏ అకౌంట్ రాసుకోవాలి? ఆ పర్టికులర్ క్రెడిటార్ అకౌంట్కి రాసుకోవాలి. అర్థమైందా? రాసుకోండి. దీనికి ఎంట్రీ చెప్తారా? పర్చేజెస్ అకౌంట్ డెటార్ ఎంత అమౌంట్? 36,000. ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్ డెటార్ 3,240. ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డెటార్ 3,240. టు క్యాష్ అకౌంట్ 20,000. టు క్రెడిటార్ అకౌంట్ 22,480. అర్థమైందా? రాసారా? ఇది వర్కింగ్ నోటు. వర్కింగ్ నోట్ అయిపోయిందా? ఎంట్రీ రాయండి. ఎంట్రీస్లోకి వెళ్ళి ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డెటార్ ఇన్పుట్ ఎంట్రీ రాసుకోండి. సెకండ్ ఎంట్రీ రాసారా? వెరీ గుడ్. పర్చేజ్ అకౌంట్ డెటార్, ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్ డెటార్, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ ఆర్ క్యాష్ టు శామ్ అకౌంట్. అయిపోయిందా? ఎంట్రీ రాశారు అందరూ? ఫాస్ట్గా రాయాలి. అయిపోయిందా? వాయిస్ ఇంకైపోయిందా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చదవండి.
goods costing 20,000 withdrawn for personal use. Such goods were purchased by paying CGST and SGST at 9%. గూడ్స్ని డ్రా చేసుకున్నారు. నేను చెప్పా ఇందాక డ్రా చేసినప్పుడు ఏం చేయాలని చెప్పా, ఇన్పుట్ జిఎస్టీని రివర్స్ చేయాలి, క్యాన్సిల్ చేయాలి. సో ఎంట్రీ ఏంటమ్మా, డ్రాయింగ్స్ అకౌంట్ డేటర్ టు పర్చేజెస్ టు ఇన్పుట్ సిజిఎస్టీ టు ఇన్పుట్ ఎస్జిఎస్టీ. ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, 20,000 ఇంటూ 9% రెండింటికి. ఓకేనా, ఎంట్రీ రాయండి. డ్రాయింగ్స్ అకౌంట్ డేటర్ టు పర్చేస్ అకౌంట్ 20,000 టు ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్ 20,000 ఇంటూ 9% 1,800 టు ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ 20,000 ఇంటూ 9% 1,800. డ్రాయింగ్స్ అకౌంట్ టోటల్ ఎంత రాయాలి, 23,600. అయిపోయిందా ఎంట్రీ, అందరిది ఎంట్రీ అయిపోయిందా? ఓకేనా, నెక్స్ట్ ఏమని చూడండి. పెయిడ్ రెంట్ టు గగన్దీప్ ఫర్ 30,000 ప్లస్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అట్ 6%. రెంట్ పేమెంట్కి ఎంట్రీ ఏంటి, రెంట్ అకౌంట్ డేటర్ టు క్యాష్ అకౌంట్ కదా, పెయిడ్ అన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఏం రాయాలి, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఉంది కాబట్టి రెంట్ అకౌంట్ డేటర్ 30,000 ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్ డేటర్ 30,000 ఇంటూ 6% 1,800 ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డేటర్ 30,000 ఇంటూ 6% 1,800 టు క్యాష్ అకౌంట్ అని టోటల్ అమౌంట్ రాయాలి. మొత్తం పేమెంట్ చేసేసారు. టోటల్ ఎంత, 33,600. అర్థమైందా? ఎక్స్పెండిచర్తో పాటు ఇన్పుట్ జిఎస్టీ రాసేయాలి. రెంట్ అకౌంట్ డేటర్ ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్ డేటర్ ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డేటర్ టు గగన్దీప్ అకౌంట్ అంట అమ్మా, టు క్యాష్ అకౌంట్ రాసుకున్నామ్మా. పెయిడ్ అన్నారు కదమ్మా. జిఎస్టీలకు రాగానే అకౌంట్స్ మర్చిపోయారు వీళ్ళు. ఏమైనా ఉందా అక్కడ ట్రాన్సాక్షన్, మనకి పెయిడ్ ఉందా పేయబుల్ అని ఉందా? పెయిడ్ అని ఉన్నప్పుడు పర్సనల్ అకౌంట్ ఎందుకు వచ్చింది? ఏ వాళ్ళు జిఎస్టీ చూడగానే అకౌంట్స్ మర్చిపోయారు, ఏం చేస్తాం? టు క్యాష్ ఆర్ బ్యాంక్, రాసారా? ఫాస్ట్గా రాయాలి. రెంట్ అకౌంట్ డేటర్ ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్ డేటర్ ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డేటర్ టు క్యాష్ అకౌంట్. ఓకేనా, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ గూడ్స్ కాస్టింగ్ 5,000 బిఫోర్ ట్రేడ్ డిస్కౌంట్. ఆ అమౌంట్ ఎప్పుడమ్మా, బిఫోర్ డిస్కౌంట్. రిటర్న్ టు శామ్. సచ్ గూడ్స్ ఫర్ పర్చేజ్ బై పేయింగ్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అట్ 9%. 5,000 లిస్ట్ ప్రైస్ ఉన్న గూడ్స్ని రిటర్న్ చేసాం. రిటర్న్ చేసినప్పుడు ఏం చేయాలి, మన ఇన్పుట్ జిఎస్టీని రిటర్న్స్తో పాటు ఇన్పుట్ జిఎస్టీని కూడా లెస్ చేయాలి, రివర్స్ చేయాలి. సో ఎంట్రీ ఏం రాస్తాం, పర్చేజ్ రిటర్న్సే కదా అది. గూడ్స్ కాస్టింగ్ 5,000 రిటర్న్ టు శామ్ అంటే పర్చేజ్ రిటర్న్సేగా. సో ఎంట్రీ శామ్ అకౌంట్ డేటర్ టు పర్చేజ్ రిటర్న్స్ టు ఇన్పుట్ సిజిఎస్టీ టు ఇన్పుట్ ఎస్జిఎస్టీ. ఎంత అమౌంట్, 50,000 మీద అది ట్రేడ్ డిస్కౌంట్ తీసేక ముందు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి మనం, ఎంత మాది అమౌంట్ 5,000. 5,000 లెస్ ఫస్ట్ ట్రేడ్ డిస్కౌంట్ తీసేయాలి. ఎంత,
500 తీసేస్తే 4500. ఈ 4500 మీద మనం జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? ఎంట్రీ రాయండి. SAM account debtor to purchase returns account 5000 minus trade discount 10% to input CGST account 4500 into 9%. So input SGST account 4500 into 9%. ఓకేనా ఎవ్రీవన్? బాయ్స్ అయిపోయిందా? నెక్స్ట్ పర్చేస్డ్ ఫర్నిచర్ ఫర్ 44,800 ప్లస్ ఇంక్లూడింగ్ IGST at 12%. అంటే 44,800లో మనకి జిఎస్టీ కూడా కలిసి ఉందంట. మనం ఎంట్రీస్ రాసినప్పుడు ఎలా రాస్తున్నాం? కలిపి రాస్తున్నామా సపరేట్గా రాస్తున్నామా? సపరేట్గా రాస్తున్నాం. వీళ్ళేమో కలిపి ఇచ్చారు, ఇంక్లూడింగ్ అన్నారు. ఇంక్లూడింగ్ని మనం ఏం చేయాలి? డివైడ్ చేయాలిగా. అంటే ఈ 44,800 అనేది ఎంతకి ఈక్వల్? 100కి ఈక్వలా? 112కి ఈక్వలా? 44,800 అనేది ఇంక్లూడింగ్ IGST అన్నారు. అంటే దేనికి ఈక్వల్ చేసుకోవాలండి అంటే 112కి ఈక్వల్ చేసుకోవాలి. 112 ఎలా వచ్చింది? 100 ప్లస్ 12%. 100 రూపీస్ సేల్ ప్రైస్ అనుకుంటే దాని మీద 12% జిఎస్టీ అనుకుంటే 100 ప్లస్ 12% 112. అంటే 100 ప్లస్ జిఎస్టీ 12% 112. మనకేం తెలుసు? ఇది తెలుసు. అంటే 44,800 తెలుసు. ఇది ఈక్వలేగా, అవునా? 112కి 44,800 ఈక్వల్ అయినప్పుడు 100కి ఎంత? అర్థమైందా బాయ్స్? ఎవ్రీవన్ అర్థమైందా? మనం ఈక్వల్ చేసుకోవాలి. ఇంక్లూడింగ్ అన్నప్పుడు ఇలాగ క్రాస్ మల్టిప్లికేషన్ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా వాల్యూ అది గ్రాస్ ప్రాఫిట్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఏదైనా ఇంక్లూడింగ్ అని ఇచ్చారంటే దాన్ని ఆ పర్సంటేజ్ని 100కి ఆ పర్సంటేజ్ని యాడ్ చేసి ఈక్వల్ చేసుకోవాలి. అర్థమైందా? అప్పుడు మీకు 100కి కావాలంటే 100కి ఎంత, 12కి కావాలంటే 12కి ఎంత అనేది మనం క్యాలిక్యులేషన్ తీసుకోవచ్చు. అర్థమైందా? ఈ 44,800 ఈ ఎగ్జాంపుల్కి సమానం చేసుకున్నామంటే 44,800 అనేది 112కి ఈక్వల్. అయితే మనకేం కావాలి? సేల్ ప్రైస్ అంటే 100 కావాలి. 100కి ఎంత? ఇలాగే రాసుకుంటాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎలా వస్తుంది చెప్పండి? 44,800 డివైడెడ్ బై 112 ఇంటూ 100 ఎంత? 40,000. అంటే ఈ అడిషనల్ 44,800 మైనస్ 40,000 ఎంత? అడిషనల్ 4,800 ఏంటమ్మా? జిఎస్టీ, ఐజిఎస్టీ. 40,000 ఇంటూ 12% ఎంత చెప్పండి? 4,800 వచ్చిందా? అదేనా మన జిఎస్టీ అన్నాం. ఓకేనా? అది రాసుకోండి. ఎలా రాస్తారు? వర్కింగ్ నోట్ 100 ప్లస్ IGST at 12%. ఇదేంటమ్మా? సేల్ ప్రైస్. IGST at 12%. 12 యాడ్ చేస్తే 112. మనకి ఇదేంటి? సేల్ ప్రైస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. మనకి ఇంక్లూడింగ్ జిఎస్టీ ఎంత తెలుసు? మన సమ్లో 44,800 తెలుసు. మనకేం కావాలి? ఈ రెండు కావాలి. ఎంత? ఫస్ట్ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. కింద రాసుకోండి. ఫర్నిచర్ పర్చేస్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 44,800 డివైడెడ్ బై 112 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ 40,000.
ఓకేనా. ఇప్పుడు ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేయొచ్చా? ఐజిఎస్టీ ఆన్ ఫర్నిచర్ 40,000 ఇంటూ 12% అయినా వేయచ్చు. ఎంత? 4,800. ఆర్ ఇదే ఫార్ములాని యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఎలాగ చేస్తాం? 44,800 డివైడెడ్ బై 112 ఇంటూ 100 రాసే బదులు 12 రాయండి. మనం 100కి ఈక్వల్ ఎంత అవుతుందని చూసాం. 12కి ఈక్వల్ ఎంత అవుతుందని చూస్తే మనకి ఏం వచ్చేస్తుంది? జిఎస్టీ వచ్చేసిందిగా. సో 12కి ఈక్వల్ ఎంత అయింది? 4,800 వచ్చిందా? డైరెక్ట్ అమౌంట్ వచ్చిందా? సో ఏదైనా చేయొచ్చు. లేదంటే 44,800 మైనస్ 40,000 ఇంకొక సినారీ, ఇంకొకటి 44,800 మైనస్ ఏంటమ్మా దానికి ఎంత వచ్చింది? 40,000 వచ్చిందా? ఓకేనా. ఎలాగైనా చేయొచ్చు. ఆర్ ఈ 3 రాసుకోండి. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీకు ఇంక్లూడింగ్ అని ఏదైనా చెప్పారంటే అది జిఎస్టీ కావచ్చు, లేదంటే గ్రాస్ ప్రాఫిట్ కావచ్చు, సేల్స్ కనుక్కోమంటుంటారు, కాస్ట్ కనుక్కోమంటుంటారు. ఎలా వచ్చినా మీరు ఏం చేయాలి? దాన్ని ఇంక్లూడింగ్ అన్నారంటే 100+% యాడ్ చేసి ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఇలా క్యాలిక్యులేషన్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా. రాసుకోండి. ఫర్నిచర్ పర్చేజ్ ప్రైస్ 44,800 డివైడెడ్ బై 112 ఇంటూ 100. ఐజిఎస్టీ ఆన్ ఫర్నిచర్, అదే ఫర్నిచర్ మీద ఐజిఎస్టీ ఆన్ ఫర్నిచర్ 40,000 ఇంటూ 12% 4,800. ఆర్ అది కానీ 44,800 డివైడెడ్ బై 112 ఇంటూ 12 4,800. ఆర్ అది కానీ 44,800 మైనస్ 40,000 4,800. ఈ 3 క్యాలిక్యులేషన్ ఏ క్యాలిక్యులేషన్ అయినా తీసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే అది తీసుకోవాలి. నేనైతే ఇది తీసుకుంటా. ఇప్పుడు ఏది కావాలంటే అది క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కదా. ఇది తీసుకుంటా. ఓకేనా. రాసుకున్నారు అందరు? ఇది అయిపోయిందా బాయ్స్? ఇంటర్నల్కి ఎన్పిఓ చెప్తున్నా. అది అయిపోతే మీకు 4 అవర్స్ కాస్త 6 అవర్స్ చేస్తా. మీకు కూడా ఎన్పిఓ అయిపోయే వరకు. ఎప్పుడు ఎన్పిఓ అయిపోతుందో అప్పుడు మీకు ఇంకా అకౌంట్స్ నా టాపిక్స్ అయిపోతుంది. ఫైనల్ అకౌంట్స్ ఎన్పిఓ 2 అయిపోయేవారు. మ్యాక్సిమం 1 వీక్ 31st కల్లా అయిపోవాలి. ఓకేనా. లేదంటే నేను రాను తర్వాత సెప్టెంబర్లో. నేను ఇక్కడ ఉన్నాను. అసలు రమ్మన్నా రాలేదు నేను సెప్టెంబర్ అంతా. పర్సనల్ వర్క్ ఉంది అక్కడ, ప్లస్ క్లాసెస్ ఉన్నాయి. కాబట్టి 80%లోనూ మీరు ఇది ఈ లోపల 6 అవర్స్ పెడితే ఈ 1 వీక్ వినండి నా క్లాసెస్ ఓపిక్గా. అకౌంట్స్ అయిపోయిన తర్వాత ఆరామ్గా చేసుకోవచ్చు. మెయిన్ టాపిక్ మీకు అకౌంట్సే. ఓకేనా. ఈ 4-5 రోజులే కదా. ఒకవేళ బై ఛాన్స్ ఉంటే వేసుకుంటాను, లేదంటే అవర్స్ పెట్టి అవసరం అయింది అనుకుంటే. రేపా రాస్తారా ఎగ్జామ్? ఫైనల్ అకౌంట్స్ సరే నెక్స్ట్ సండే రాదులే. నెక్స్ట్ సండే మొత్తం ఫైనల్ అకౌంట్స్. ఓకేనా. ఎంట్రీ చెప్పండి దీనికి. పర్చేజ్డ్ ఫర్నిచర్ అంటే పర్చేజ్ అకౌంట్ రాస్తాం, ఫర్నిచర్ అకౌంట్ రాస్తామా? ఫర్నిచర్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ ఎంత అమౌంట్? 40,000. ఇన్పుట్ ఐజిఎస్టీ అకౌంట్ డెటార్ ఎంత? 4,800. 2 క్యాష్ ఆర్ బ్యాంక్. ఎంట్రీ రాయండి. అందరు రాశారా బాయ్స్?
అయిపోయిందా ఎంట్రీ? నెక్స్ట్ ఏంటమ్మా? పర్చేజ్డ్ మెషినరీ ఫ్రమ్ సింఫనీ ఇండస్ట్రీస్ ఫర్ 1,40,000 ప్లస్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ at the rate 9% ఈచ్. మెషినరీ పర్చేజ్ చేసాం, దాని కాస్ట్ ప్రైస్ 1,40,000, దాని మీద ప్లస్ అన్నారు కాబట్టి డైరెక్ట్గా ఇంటూ 9% వేసుకోవటమే. పెయిడ్ 1,00,000 ఇమీడియట్లీ, 1,00,000 ఏం చేశారు? ఇమీడియట్గా పే చేశారు. అండ్ ద బ్యాలెన్స్ టు బి పెయిడ్ ఆఫ్టర్ 2 months. రిమైనింగ్ ఏంటమ్మా? లైబిలిటీ. సింఫనీ అకౌంట్ రాసుకుంటే సరిపోతుంది. లైబిలిటీ సింఫనీగా క్రెడిటర్ రాయకూడదు, ఎసెట్ కాబట్టి. టు సింఫనీ అకౌంట్ అని రాసుకుంటాం. ఎంట్రీ చెప్పిన పర్చేజ్కి మెషినరీ అకౌంట్ డెటార్, ఇన్పుట్ సిజిఎస్టీ అకౌంట్ డెటార్, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డెటార్, టు క్యాష్ ఆర్ బ్యాంక్ 1,00,000 టు సింఫనీ అకౌంట్ రిమైనింగ్ బ్యాలెన్స్. మొత్తం మీద అంతేనా? ఎంట్రీ రాస్తారు ఎవరైనా? ఇంకా జిఎస్టీ ఎంట్రీస్ రాయగలరా? అయిపోయిందా? సమ్ అయిపోయిందిగా? జిఎస్టీ ఎంట్రీస్, జిఎస్టీ కాన్సెప్ట్ అర్థమైందా అందరికీ? రేపు వద్దంట్లే మా శివకుమార్ ఎగ్జామ్స్. శివకుమార్ చూడండి, రేపు ఫైనల్ అకౌంట్స్ ఎగ్జామ్ రాస్తాడంట. ఆయన అక్కడికి పెట్టమంటారా? శివా, నిన్ను అందరు సపరేట్ చేస్తున్నారు, మీరు నీ మీద కోపం పెంచుకుంటారు, కానీ నువ్వు అలా చేయమాకమ్మ. అందరితో పాటు వెళ్ళు, అందరూ కలిసి నీకు ముసుకేస్తారు. నీ ఇష్టం. నెక్స్ట్ సండే పెట్టుకుందా శివ? ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఓకేనా? అయిపోయిందా? అందరు రాశారా? నెక్స్ట్ సమ్ రాసుకోండి, ఫాస్ట్గా రాయాలి. ఇది కూడా అయిపోవాలి ఇప్పుడు. ఇది కాకుండా ఇంకొక సమ్ ఉంది జనరల్ ఎంట్రీస్లో. తర్వాత సమ్ చిన్నదే, 3 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇది ఒక్కటే కొంచెం ఇది ఏదమ్మా? ఇల్లుస్ట్రేషన్ 9. మీకు మొబైల్స్ ఉంటే నేను పంపించిన లింక్ ఉంటుంది కదా గూగుల్ డ్రైవ్, దాంట్లో కూడా మీకు పీడిఎఫ్లు ఉంటాయి. ఒకవేళ మీరు కనుక జూమ్లో జాయిన్ అయితే మాత్రం ఆడియో జాయిన్ అవ్వద్దు. క్లాస్లో ఉన్న వాళ్ళు జూమ్ జాయిన్ అయితే ఆడియో జాయిన్ అవ్వద్దు. Journalize the following transactions in the books of Mrs. Nidhi Traders, July 2022. July transactions anta. July 3rd na sold goods for 50,000, charged CGST and SGST at 6% each. ఏం చెప్పలేదనంటే ఇది ఇంక్లూడింగ్గా ప్లస్ అని చెప్పలేదంటే డిఫాల్ట్ అజంప్షన్ ఏంటండి అంటే ప్లస్ అని. అర్థమైందా? డిఫాల్ట్ అజంప్షన్ ప్లస్ అని. ఇంక్లూడింగ్ అయితే వాళ్ళు సపరేట్గా చెప్తారు ఇంక్లూడింగ్ అని.
ఇందాక పర్చేస్ మీద రాసాం, ఇప్పుడు అన్ని సేల్స్ మీద రాస్తాం. సేల్స్తో పాటు వచ్చే జిఎస్టీ అకౌంట్ ఏంటి? అవుట్పుట్ జిఎస్టీ. ఒక నోట్స్ అన్న అయిపోయిందా ఎవరిదన్నా? పెద్ద నోట్స్, అకౌంట్స్ నోట్స్ ఎండింగ్ వచ్చారా మీరు? ఇంకా ఎంతమంది అయిపోయింది నోట్స్? తర్వాత పార్ట్నర్షిప్ సిఏ వాళ్ళకి, పార్ట్నర్షిప్ కంపెనీ ఫైనల్ అకౌంట్స్, సింగిల్ ఎంట్రీ, వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్, వీటికి ఒక నోట్స్ అయిపోద్ది. మీడియం నోట్స్ అంత మీ ఇష్టం. ఇంకా వినేవాళ్ళు వినండి, సీఎంఏ వాళ్ళు నేను చెప్పేటప్పుడు వినాలనుకుంటే, లేదంటే చాయిస్ అవన్నీ కూడా. సీఏ వాళ్ళకి మ్యాండేటరీ, మిగతా వాళ్ళు వింటే వినవచ్చు. కానీ ముందు చెప్పండి మీరు వినాలనుకుంటున్నారని, ముందే చెప్తే ఆ పర్టికులర్ మెటీరియల్స్ మీకు కూడా ప్రొవైడ్ చేపిస్తారు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ రిక్వైర్డ్. నాలెడ్జ్ పర్పస్ కోసం వింటానంటే వినండి. అవి ఇప్పుడు కాదు, అక్టోబర్లో చెప్తా. అయిపోయిందా? ఎంతమంది రాస్తున్నారు ఇంకా? రాయండి, ఫాస్ట్గా రాయండి. బాయ్స్ అయిపోయిందా? మాధవ్ అయిపోయిందా? అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఫస్ట్ ఏంటమ్మా? సోల్డ్ గూడ్స్ ఫర్ 50,000, ఛార్జ్ సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ at 6%.
6% ఈచ్. ఎంట్రీ సేల్స్ ఎంట్రీ మామూలుగా డెటార్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ ఎంత అమౌంట్ 50,000 చెప్పింది వాళ్ళు సేల్స్ అని. టు అవుట్పుట్ సిజిఎస్టీ ఎంత 50,000 ఇంటూ 6% ఇచ్చాగా 3,000. టు అవుట్పుట్ హెచ్జిఎస్టీ 3,000. 50,000 ఇంటూ 6%. డెటార్ అకౌంట్ టోటల్ ఎంత రాయాలి 56,000. ఎంట్రీ రాసేయండి. డెటార్ రాయాలి వాళ్ళు బ్యాంక్ ఏదైనా అనుకోవచ్చు, అజంప్షనేగా. బ్యాంక్ అయితే బ్యాంకు, డెటార్ అయిన డెటార్, ఏదైనా రైటే. బ్యాంక్ అకౌంట్ డెటార్ ఆర్ డెటార్ అకౌంట్ డెటార్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. బాయ్స్కి ఐడి కార్డ్స్ ఇవ్వలేదా? మరి వేసుకోండి అమ్మా, చూడటానికి బాగుంటుంది. ఐడి కార్డ్స్ వేసుకొని మిమ్మల్ని అలా చూస్తూ ఉంటే మాకు కూడా అనిపిస్తుంది. వేసుకోండి, మామారు పడకండి. మిగతాకి ఇవ్వలేదు ఐడి కార్డు, నీకు ఇవ్వలేదు ఐడి కార్డు? రూమ్లో ఉందా, దాచిపెట్టావా? నువ్వు ఇంట్లో పెట్టావా, ఫ్రిడ్జ్లో పెట్టావా? ఐడి కార్డ్స్ వేసుకున్నాము, వేసుకొని తిరగండి. టార్గెట్ అకాడమీ స్టూడెంట్స్ అని అందరికీ తెలియాలి. ఎవరు ఆపకూడదు, మిమ్మల్ని ఐడియా చూస్తే పంపించేయాలి, ఎవరు అడగకూడదు. ఏమి ఆపి మీరెవరు అట్లా అడగకూడదు ఎవరు మిమ్మల్ని క్యాంపస్లో. చూడగానే అర్థమైపోవాలి, టార్గెట్ అకాడమీ అమ్మ వీళ్ళని కదిలించకూడదు అన్నారు. మిమ్మల్ని చూసి కదా మాట అనేది, మమ్మల్ని చూసి. ఎవరినైనా ఏదైనా అడగటం ఆపటం చేశారంటే ఆ రోజు వాళ్ళకు ఉందే, మా దాకా వచ్చిందంటే. అర్థమైందా? జరిగింది ఆల్రెడీ. స్టూడెంట్స్ని ఎవరిలో ఒకచోట ఆపారని వాళ్ళకి గట్టిగా పడింది వేరే ఫ్లోర్ వాళ్ళకి. ఇంకోసారి మనం లాపాలంటేనే భయపడతారు. అట్లా ఉంటుంది. ఏదైనా అడగాలన్నా అడగటం అంటే అక్కడ మంచి విషయాలు అయితే ఓకే. ఏదో అరిచినట్టుగా డిమాండింగ్గా మేమేదో కమాండింగ్ ఎవరైనా చూపిస్తే వాళ్ళ మీద మేము చూపిస్తాం, ఆటోమేటిక్గా మనకు ఎందుకు బాబు వెళ్తుంటేనే వెళ్ళిపోతారు కదా. అలా ఉంటుంది ఈ బిల్డింగ్లో, అలా ఉంటుంది మొత్తం. టార్గెట్ అకాడమీ స్టూడెంట్స్ అంటే ఏమనరు, అన్నీ ఉంటాయి మీ ప్రివిలేజెస్. కొన్ని రిక్వెస్టింగ్ మీద తీసుకోవాలి, కొన్ని డిమాండింగ్ మీద తీసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం, రిక్వెస్ట్ చేస్తాం. రామాయణంలో శ్రీరాముడు అదే చేస్తాడు, ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాడు. వారధి కడతారు కదా, లంక వారధి కడతారు కదా, వారధి కట్టే ముందు సముద్రం మీద వారధి కట్టాలి కదా. శ్రీరాముడు ఫస్ట్ ఏం చేస్తాడంటే సముద్రుడికి పూజ చేస్తాడు. ఫస్ట్ పూజ చేస్తాడు, రిక్వెస్ట్ చేస్తాడు, బాగా రిక్వెస్ట్ చేస్తాడు, పూజ చేస్తాడు. సముద్రుడు రాడు, సముద్రం నేచర్ దారి ఇవ్వటం కాదు కదా, దారి న్యాచురల్గా రాదు కదా. అప్పుడు ఏం చేస్తాడంటే బాణం సముద్రాన్ని అప్పుడు బెదిరిస్తాడు. రాముడు కోపం వచ్చింది, రాముడికి కోపం వచ్చి నేను బ్రహ్మాస్త్రం సముద్రుడి మీద వేస్తానని చెప్పేసి సముద్రుడితో యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి రెడీ అవుతాడు. రెడీ అవగానే సముద్రుడు వచ్చి, దేవుళ్ళే కదా, వచ్చి శ్రీరాముడిని రిక్వెస్ట్ చేస్తాడు, నా నేచర్ ఏమో దారి ఇవ్వటం కాదు, మీరు అలా కోపడకండి, కావాలి మీరు మీ సైనికులతోటి రాళ్ళే ఇచ్చిండే, ఇవి మునక్కుండా నేను చూసుకుంటా, అంతవరకు చేయగలుగుతాను, నేను సముద్రాన్ని కదా, నేను అలాగ దారి ఇవ్వకూడదు నార్మల్గా అని చెప్పేసి సముద్రుడు రాముడిని రిక్వెస్ట్ చేస్తాడు. సో ఫస్ట్ ఏం చేశాడు రాముడు, బతిలాడాడు, రిక్వెస్ట్ చేస్తాం. లాస్ట్ ఆప్షను యుద్ధం, గొడవ. ఓకేనా? ఈ బిల్డింగ్లో చేయాల్సిన రిక్వెస్ట్లు అన్నీ అయిపోయింది, చెప్పాల్సిన విధానం అన్నీ చెప్పేశాం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఆపటం కానీ కింద బాయ్స్కి వాష్రూమ్ దగ్గర ఆపటం కానీ జరిగింది అనుకో, అది వేరే విధంగా ఉంటుంది. అందుకే మీరు మాకు వెంటనే చెప్పండి ఎవరు ఆపుతున్నారు, ఎలా చేసుకుంటాం. అందుకే అదే చెప్తున్నాను, తెలిసింది, అది వాళ్ళకు కూడా తెలిసింది ఆపకూడదని. సో కాబట్టి ఇంకా కదిలించావు, ఒకవేళ కదిలిస్తే మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు, ఓకేనండి వచ్చేసేయండి, మాకు చెప్పండి, మేము చూసుకుంటాం ఆ రోజు వాళ్ళతో. ఓకేనా? డోంట్ వర్రీ. నెక్స్ట్ కొన్ని మన రైట్స్ ఉంటాయి. మన రైట్స్ ఉన్నప్పుడు కొన్ని మేము కాంప్రమైజ్ అవ్వం. ఇప్పటికే ఈ బిల్డింగ్లో చాలా నష్టపోయాము మేము. ఒక 4-5 లక్షలు ఊరికే పోగొట్టాం.
ఊరికే వదిలేసాం. 4-5 lakhs ఫైనాన్స్ కిందకి వచ్చాక మాకేం ఖర్చు, కింద ఆఫీస్ కానీ ఇవన్నీ షిఫ్ట్ అయ్యాం కదా, ప్లేస్లు మారడం వల్ల అన్నీ నష్టమయ్యాయి. నేను షిఫ్ట్ అయిందే అక్కడ ఉన్న పర్సన్స్ కరెక్ట్ పర్సన్స్ కాదని. అది కొన్ని రాజకీయాలు ఉంటాయి, ఆ పాలిటిక్స్ నుంచి మేము బయటకు వచ్చాము. సరే, నెక్స్ట్ పాయింట్, సోల్డ్ గూడ్స్ టు సుర్జిత ఏదో ఒకటి. సోల్డ్ గూడ్స్ టు సుర్జిత్ ఫర్ 28,000 ఇంక్లూడింగ్ CGST అండ్ SGST at 6%. అంటే టోటల్ ఎంత ఉన్నట్టు అందులో 12% ఉన్నట్టు. 2 GSTలు ఉన్నాయి కదా, 6% + 6% 12% ఉన్నట్టు. లేదు 6% అనుకున్నారనుకోండి, సపరేట్గా 2 సార్లు 28,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు GST చెప్తారా, 28,000 డివైడెడ్ బై ఎంత వేయాలి, 116 ఇంటూ 100 వేస్తే ఏమొస్తుంది మనకి, సారీ 112 వేస్తే ఎంత వస్తుంది మనకి, 25,000. ఏంటది, సేల్ ప్రైస్. ఎక్స్ట్రా 3,000 సగాన్ని డివైడ్ చేయండి, 6% కాబట్టి 1,500 3,000 1,500 ఏంటమ్మా అవి, అవుట్పుట్ CGST, అవుట్పుట్ SGST. సోల్డ్ గూడ్స్ టు సుర్జిత్ ఎంట్రీ, సుర్జిత్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ 25,000 టు అవుట్పుట్ CGST 28,000 divided by 106 into 6. CGST ఒకటే క్యాలిక్యులేషన్ చేస్తున్నాం సపరేట్గా. 28,000 divided by 106 into 6 వేస్తే 6% వేస్తే మీకు 1,500 వస్తుంది. మళ్ళీ SGSTకి 28,000 divided by 106 into 6 వేస్తే SGST కూడా వచ్చింది. సపరేట్గా క్యాలిక్యులేషన్ చేస్తాను నేను అంతే. సుర్జిత్ అకౌంట్ డెటార్ 28,000 టు సేల్స్ అకౌంట్, రాయన్ ఎంట్రీ, టు సేల్స్ అకౌంట్ 25,000 టు ఈ రెండు రాశారా, కంటిన్యూషన్ టు అవుట్పుట్ CGST 28,000 divided by 106 into 6 1,500. అగైన్ మళ్ళీ SGST కూడా 28,000 divided by 106 into 6 1,500 వస్తుంది. అర్థమైందా మాధవ్? ఎంట్రీ ఏంటమ్మా ఓవరాల్గా, సుర్జిత్ అకౌంట్ డేటా 28,000 టు సేల్స్ అకౌంట్ 25,000 టు అవుట్పుట్ CGST అకౌంట్ 1,500 టు అవుట్పుట్ SGST అకౌంట్ 1,500. అయిపోయిందా అందరిది? నెక్స్ట్ ఎంట్రీ, రిసీవ్డ్ 25,200 ఫ్రమ్ సుర్జిత్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్ ఆఫ్ 28,000. ఏంటమ్మా మనకు సుర్జిత్ ఎంత ఇవ్వాలి, డెబిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది సుర్జిత్ది, 28,000 ఉంది. మనకి ఏం చెప్తున్నారు, ఫైనల్ సెటిల్మెంట్గా చేసుకుంటున్నారంట. ఎంత, 25,200 ఇస్తున్నారు. రిమైనింగ్ అంతా ఏంటి, డిస్కౌంట్ అలౌడ్ కదా. ఎంట్రీ చెప్తారా, క్యాష్ అకౌంట్ డెటార్ ఎంత, 25,200, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ డిఫరెన్స్ అమౌంట్ ఎంత, 2,800 అంతేనా, టు సుర్జిత్ అకౌంట్ 28,000. ఇక్కడ GSTతో సంబంధం లేదు. క్యాష్ డిస్కౌంట్లు ఇచ్చేటప్పుడు GSTని మీరు కన్సిడర్ చేయకూడదు, డిస్కౌంట్ని ఏం కదిలించకూడదు. జస్ట్ ఓన్లీ క్యాష్కు సంబంధించిన ఎంట్రీయే రాసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ టు సుర్జిత్ అకౌంట్ 28,000. ఓన్లీ రిటర్న్స్ చేస్తేనే GSTని రివర్స్ చేయాలి తప్ప క్యాష్ డిస్కౌంట్ ఇస్తే GSTని ఏం కదిలించకూడదు. అర్థమైందా? క్యాష్ డిస్కౌంట్ అనేది మనం ఇచ్చాం, గవర్నమెంట్ ఇవ్వాల. అర్థమైందా?
కాబట్టి గవర్నమెంట్ మాత్రం నా డబ్బులు నాకు కట్టు, నువ్వు ఎంతైనా ఇచ్చుకోండి, క్యాష్ డిస్కౌంట్ నాకు సంబంధం లేదు, నువ్వు ఏదైతే ఫస్ట్ సేల్ చేసినప్పుడు జిఎస్టీ అని రాసావో ఆ అమౌంట్ మొత్తం కట్టాల్సిందే అంటుంది. అంతే కదా. 28,000లో జిఎస్టీ కలెక్షన్ కూడా ఉంది కదా, కానీ మనకు డిస్కౌంట్ ఇచ్చాం. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ నువ్వు కూడా డిస్కౌంట్ ఇవ్వంటే ఇవ్వదు. గవర్నమెంట్ ఏమంటుంది, నా డబ్బులు నాకు కట్టి నువ్వు మీ ఇద్దరు చూసుకుంటే ఏదైనా ఉంటుంది. క్యాష్ డిస్కౌంట్ అనేది జిఎస్టీకి అడ్జస్ట్ అవ్వదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్, సోల్డ్ గూడ్స్ టు కపిల్ ఫర్ 30,000, చార్జ్ ఐజిఎస్టీ 12%, రిసీవ్డ్ 12,000 ఇమీడియట్లీ అండ్ బ్యాలెన్స్ టు బి రిసీవ్డ్ ఆఫ్టర్ 1 month. ఛార్జ్ అన్నారు కానీ ఇంక్లూడింగ్గా ఎక్స్క్లూడింగ్గా చెప్పాలా. మన అజంప్షన్ అంటే బేసిక్ అజంప్షన్, ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ లేకుండా ఇచ్చారు అమౌంట్. ఎంత, మా 30,000 సేల్ చేసాం ప్లస్ 12% జిఎస్టీ, ఎంత 3,600. ఎంట్రీ కపిల్ అకౌంట్ డెటార్, క్యాష్ అకౌంట్ డెటార్, టు సేల్స్ అకౌంట్ 30,000, టు అవుట్పుట్ ఐజిఎస్టీ 3,600. దాంట్లో క్యాష్ ఎంత చెప్పారు, 12,000 చెప్పారు. క్యాష్ అకౌంట్ దగ్గర 12,000 రాసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కపిల్ అకౌంట్కి రాసుకోవాలి. అర్థమైందా? బ్యాంక్ అకౌంట్ 12,000, కపిల్ అకౌంట్ డెటార్, టు సేల్స్ అకౌంట్, టు అవుట్పుట్ ఐజిఎస్టీ అకౌంట్, రెండు కలిపితే 33,600. 33,600 మైనస్ 12,000, 21,600 కపిల్ అకౌంట్కి రాసుకుంటాం. అయిపోయిందా ఎంట్రీ? ఓకేనా బాయ్స్? నెక్స్ట్ ఎంట్రీ, Kapil was allowed rebate of 5,000 as goods supplied to him were defective. గూడ్స్ డిఫెక్టివ్ అంట, అందుకని చెప్పేసి అమౌంట్ని తగ్గించాం. బేసిక్గా గూడ్స్ డిఫెక్టివ్ అయితే ఏం చేస్తారు, మనకి రిటర్న్ చేస్తారుగా. ఇక్కడ డిఫెక్టివ్ కాబట్టి రిబేట్ ఇచ్చాం, అది క్యాష్ డిస్కౌంట్ కాదు. అర్థమైందా? గూడ్స్ బాగలేదు, నా డబ్బులు నాకు ఇయ్యి అన్నాడు, అన్ని గూడ్స్ నీకు ఇస్తాను, నా డబ్బులు నాకు ఇయ్యి అన్నారు. అప్పుడు ఏం చేస్తాం, సెటిల్మెంట్ ఒకటి మాట్లాడుకుంటాం. సరే డిఫెక్టివ్ అన్నావు కదా, ఎంతో కొంత రేటు తగ్గిస్తాలే, ఎంత 5,000 తగ్గిస్తా. ఓకే 5,000 తగ్గిస్తున్నావు కదా, గూడ్స్ బాగలేదు కాబట్టి కదా, కాబట్టి ట్యాక్స్ కూడా తగ్గించు దాని మీద, అంతేగా. అది యాక్చువల్ సేల్ కాదుగా, డిఫెక్ట్ అయిన వాటిని మనం సేల్ రేట్నే తగ్గించాం. సేల్ రేట్ని తగ్గించామంటే జిఎస్టీని కూడా రిటర్న్ చేసుకోవాలి. దట్ మీన్స్ ఇట్ ఈజ్ లైక్ ఏ రిటర్న్స్, నాట్ ఏ రిటర్న్స్, బట్ అలాగ రిటర్న్స్ లాంటిది. ఇది డిఫెక్ట్ అవ్వటం వల్ల రిబేట్ ఇవ్వటం వల్ల రిబేట్ వచ్చింది కాబట్టి జిఎస్టీని కూడా రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటమ్మా ఎంట్రీ, రిబేట్ ఇవ్వటం ఎంట్రీ చెప్తారా? కపిల్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి కపిల్ అకౌంట్ ఏం చేయాలి, తగ్గించాలంటే క్రెడిట్ చేయాలి. ఏం డెబిట్ చేయాలి, రిబేట్ అన్నారు కాబట్టి రిబేట్ అకౌంట్ డెటార్ 5,000, ఎంత జిఎస్టీ 12% జిఎస్టీ. అవుట్పుట్ ఐజిఎస్టీని కదా రివర్స్ చేయాలి, అవునా? యాక్చువల్ సేల్ చేసేటప్పుడు అవుట్పుట్ కలెక్ట్ చేసామా, ఇప్పుడు ఏం చేసాం, రిటర్న్స్ లాగా రిటర్న్స్ చేసుకుంటున్నాం. సో రిటర్న్ చేసినప్పుడు మనం అవుట్పుట్ ఐజిఎస్టీని ఏం చేయాలి, తగ్గించాలంటే ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సో ఎంట్రీ చెప్తారు ఇప్పుడు ఫైనల్గా, రిబేట్ అకౌంట్ డెటార్, అవుట్పుట్ ఐజిఎస్టీ అకౌంట్ డెటార్ టు కపిల్ అకౌంట్. అర్థమైందా? రాయండి ఎంట్రీ. ఇది రిటర్న్స్ లాంటిది, డిఫెక్టివ్ కాబట్టి రిటర్న్స్ ఎలా రాస్తారో అలా రాయాలి. కాకపోతే గూడ్స్ మనకు రావట్లేదు కాబట్టి సేల్స్ రిటర్న్స్ అని రాయట్లా, డైరెక్ట్గా అమౌంట్ తగ్గిస్తున్నాం, రిబేట్ ఇస్తున్నాం. రిబేట్ అకౌంట్ డెటార్, అవుట్పుట్ ఐజిఎస్టీ అకౌంట్ డెటార్ టు కపిల్ అకౌంట్. 12% అండ్ 5,000 అంటే ఎంత, 600. టోటల్ 5,600 కపిల్ అకౌంట్ నుంచి
తగ్గించాలి. అయిపోయిందా బాయ్స్? సోల్డ్ గూడ్స్ టు మన్ప్రీత్ ఫర్ 1 lakh at a trade discount of 20% and charged IGST at 12%. 1 lakh ఏమో లిస్ట్ ప్రైస్, ట్రేడ్ డిస్కౌంట్ ఎంత 20%. అంటే ఎంత యాక్చువల్ సేల్ ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్ ఎంత 80,000. 80,000 మీద ఐజిఎస్టీ ఎంత పర్సెంటేజ్ 12%. 80,000 ఏనమ్మా 20% కదా. 1 lakh ఇంటూ 20% అంటే ఎంత 20,000. 1 lakh నుంచి 20,000 తీసేస్తే ఎంత వస్తుంది 80,000. 20% కదా. క్యాలిక్యులేటర్ రాంగ్ ఉన్నట్టు చూడండి. సో 80,000 ఇంటూ 12% 9,600. 9,600 అనేది ఐజిఎస్టీ. సేల్ ప్రైస్ ఏమో 80,000. సో సోల్డ్ గూడ్స్ టు మన్ప్రీత్. ఎంట్రీ ఏంటి? మన్ప్రీత్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ 80,000 టు అవుట్పుట్ ఐజిఎస్టీ అకౌంట్ 9,600. 80,000 ఇంటూ 12%. Right. 1116 రాయాలి ఫాస్ట్గా. ఇంకొక సమ్ ఉంది, అది కూడా అయిపోవాలి. దీంతో జనరల్ ఎంట్రీస్ అయిపోతాయి మీకు జిఎస్టీకి సంబంధించి. ఆఫ్టర్నూను ఫైనల్ అకౌంట్స్ 2 సమ్స్ ఉన్నాయి. ఫైనల్ అకౌంట్స్ మొత్తం కామనే, ఓన్లీ ఈ ఒక్క అడ్జస్ట్మెంటే యాడ్ అవుతుంది. అండ్ మీకు పీపీటీఎస్సీ చాలా ఆప్షన్స్ చెప్పారు కదా, ఆ ఆప్షన్స్ అన్నీ ఎక్కడ యూజ్ చేస్తామని అంటే బ్యాలెన్స్ షీట్లో, ఫైనల్ అకౌంట్స్లో యూజ్ చేస్తాం. ఓకేనా? మీకు 2 సమ్స్ ఉన్నాయి, ఆ 2 నేర్చుకుంటే చాలు. అవి కాకుండా ఎక్స్ట్రా మార్క్స్ ఇచ్చారంటే ఏం చేయాలి మీరు? నిన్న చెప్పిన క్లాస్లో జాగ్రత్తగా 1-2 సార్లు రివైజ్ చేస్తాం. లాస్ట్లో సమ్మరీ చెప్పాం కదా, అదొకసారి గుర్తుపెట్టుకోండి చాలు. నేను సమ్మరీ కూడా చెప్తా ఆఫ్టర్నూన్, మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయిపోయిందా ఎంట్రీ? మన్ప్రీత్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ టు అవుట్పుట్ ఐజిఎస్టీ అకౌంట్. బాయ్స్ నెక్స్ట్ ఎంట్రీ గూడ్స్ లిస్ట్ ప్రైస్ 20,000 రిటర్న్డ్ బై మన్ప్రీత్. మన్ప్రీత్ రిటర్న్ చేశారు. మనకేంటి సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్ చేసినప్పుడు మనం ఐజిఎస్టీని రివర్స్ చేయాలి, అవుట్పుట్ ఐజిఎస్టీని రివర్స్ చేయాలి, తగ్గించాలి. అంటే ఏం చేయాలి? క్రెడిట్ ఉన్న ఐజిఎస్టీని డెబిట్ చేయాలి. ఇక్కడ ఏం ఇచ్చారు మనకి? లిస్ట్ ప్రైస్ ఇచ్చారు, అంటే బిఫోర్ ట్రేడ్ డిస్కౌంట్. వాళ్ళు ఈ 1 lakhలో పార్ట్ ఇచ్చారు, 80,000లో పార్ట్ ఇవ్వాల. సో రిటర్న్స్ అప్పుడు మన క్యాలిక్యులేషన్ ఎలా తీసుకోవాలి? సేల్స్ రిటర్న్స్లో ఎంత క్యాలిక్యులేట్ చేయాలి? 20,000 ఇంటూ 20% ఎంత 4,000. అంటే సేల్స్ రిటర్న్ వాల్యూ ఎంత 36,000. అర్థమైందా? లిస్ట్ ప్రైస్ 20,000 అమ్మా. సేల్ చేసినప్పుడు ట్రేడ్ డిస్కౌంట్ ఇచ్చారు కదా, ఆ ట్రేడ్ డిస్కౌంట్ సేల్స్ పెట్టినప్పుడు కన్సిడర్ చేయాలా? కన్సిడర్ చేయకపోతే అదే బిజినెస్ చేస్తారు వాళ్ళు. 36,000 పే చేస్తారు, మళ్ళీ రిటర్న్ చేసి 40,000 తీసుకుని వెళ్తుంటారు. అట్లా ఉంటుంది. ఓకేనా? సో లిస్ట్ ప్రైస్ అంటే బిఫోర్ డిస్కౌంట్ అని. మనకి రిటర్న్స్లో ఏమని చెప్పారు? లిస్ట్ ప్రైస్ అని చెప్పారు. ఈ 20,000 బిఫోర్ ట్రేడ్ డిస్కౌంట్ అని. సో ఆ ట్రేడ్ డిస్కౌంట్ కూడా లెస్ చేస్తే యాక్చువల్ రిటర్న్ ప్రైస్ వస్తుంది. ట్రేడ్ డిస్కౌంట్ ఎట్ 20% ఎంత 4,000. 16,000 ఈజ్ ద యాక్చువల్ రిటర్న్ వాల్యూ. అర్థమైందా? యాక్చువల్ రిటర్న్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 16,000 ఇవ్వకుండా లిస్ట్ ప్రైస్ ఇచ్చాడు అంతే. యాక్చువల్గా 16,000 ఇవ్వాలి, అని లిస్ట్ ప్రైస్ ఇచ్చారంటే దాని అర్థం 1 lakhలో పార్ట్ ఇచ్చానండి. సో ఎంట్రీ దీని మీద అవుట్పుట్ ఐజిఎస్టీ ఎంత వచ్చింది? 16,000 ఇంటూ ఎంత ఐజిఎస్టీ 12%. సేల్ చేసినప్పుడు ఉండే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. 12% అంటే ఎంత? 16,000 మీద 1920ని కూడా రివర్స్ చేయాలి. ఎంట్రీ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటార్ అవుట్పుట్ ఐజిఎస్టీ అకౌంట్ డేటార్ 1920 టు మన్ప్రీత్ టోటల్ వాల్యూ 16,000 ప్లస్ 1920 17,000 1920.
అయిపోయిందా? నెక్స్ట్ ఎంట్రీ, రిసీవ్డ్ కమిషన్ ఆఫ్ 15,000, ఛార్జ్ సిజిఎస్టీ అండ్ హెచ్జిఎస్టీ అట్ 6%. కమిషన్ రిసీవ్ అయింది. ఎంట్రీ, క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్. జిఎస్టీ కూడా ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్ డెటార్ టు అవుట్పుట్ సిజిఎస్టీ టు అవుట్పుట్ హెచ్జిఎస్టీ. ఇన్కమ్ కదా, ఇన్కమ్తో పాటు వచ్చే జిఎస్టీ అంటే ఇన్పుట్ అవుట్పుట్టా? అవుట్పుట్. ఓకేనా? రాయండి ఎంట్రీ, లాస్ట్ ఎంట్రీ, క్యాష్ అకౌంట్ డెటార్ కమిషన్ అకౌంట్ డెటార్ క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్ డెటార్ 15,000 టు అవుట్పుట్ సిజిఎస్టీ అకౌంట్ 15,000 ఇంటూ 6% టు అవుట్పుట్ ఎస్జిఎస్టీ అకౌంట్ డెటార్ 15,000 ఇంటూ 6%. రాయండి అమ్మా ఎంట్రీ. అయిపోయిందా అందరిది? ఈ సమ్ ఒకటి రాసుకొని ఇలిస్ట్రేషన్ 10 ఫాస్ట్గా. 3 ట్రాన్సాక్షన్స్ రాసుకోవాలి, ఫాస్ట్గా రాయాలి, అయితే జనరల్ ఎంట్రీస్ అయిపోతాయి. రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ జర్నల్ అస్యూమింగ్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అట్ 6%. అన్నిటి మీద సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అని చెప్పారు 6%. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్, sold goods to Mukesh at the list price of 50,000 less 20% trade discount. Second, sold goods to Mukesh at the list price of 1 lakh less 20% trade discount and 5% cash discount. క్యాష్ డిస్కౌంట్ జిఎస్టీ కన్సిడర్ చేస్తామా? చెయ్యం. జిఎస్టీ మాత్రం వితౌట్ క్యాష్ డిస్కౌంటే క్యాల్కులేట్ చేయాలి. sold goods to Mukesh at the list price of 1,50,000 less 20% trade discount. Out of the amount due, 60% is received, out of which 60% is received, out of which 3/4 is received by check. Received cash ni 60% ఏమో బ్యాంక్ మీన్స్ 60% క్యాష్, టోటల్ రిసీవ్డ్ 60%. 60%లో 3/4 చెక్లో వస్తుందంట, రిమైనింగ్ అమౌంట్ 1/4 ఏమో క్యాష్లో వస్తుంది. అయిపోయిందా? రాశారా?
ఓకేనా. ఫస్ట్ది సోల్డ్ గుడ్స్ టు ముఖేష్ ఎట్ ద లిస్ట్ ప్రైస్ ఆఫ్ 50,000 లెస్ 20% ట్రేడ్ డిస్కౌంట్. ఎంత సేల్ ప్రైస్ ఎంత? 50,000 మైనస్ 20%, అంతే కదా. లిస్ట్ ప్రైస్ 50,000 అయితే సేల్ ప్రైస్ ఎంత అవుతుంది? లెస్ ట్రేడ్ డిస్కౌంట్ 40,000 ఏనా. 20% అంటే 10,000, అది తీసేస్తే 40,000 అంటే సేల్ ప్రైస్. మనకు టాప్లో జిఎస్టీ రేట్ చెప్పారు చూడండి, 6%. సో ఎంట్రీ ముఖేష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ టు అవుట్పుట్ సిజిఎస్టీ టు అవుట్పుట్ ఎస్జిఎస్టీ. ఓకేనా. నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ టు ముఖేష్ మళ్ళీ ఎట్ ద లిస్ట్ ప్రైస్ ఆఫ్ 1 lakh లెస్ 20% ట్రేడ్ డిస్కౌంట్ అండ్ 5% క్యాష్ డిస్కౌంట్. సో సేల్స్కి ఎంట్రీ ఏంటమ్మా? ముఖేష్ టు సేల్స్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎంట్రీ ముఖేష్ టు సేల్స్ టు అవుట్పుట్ ఐజిఎస్టీ టు అవుట్పుట్ ఎస్జిఎస్టీ. సో 1 lakh మీద 20% అంటే ఎంత? 20,000. 20,000 లెస్ చేస్తే సేల్ ప్రైస్ ఎంత? 80,000. 80,000 ఇంటూ 6% ఎంత? 4,800. ఎస్జిఎస్టీ కూడా 6%ఏగా, 4,800. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. ఓకేనా. మనం ఏం చేసాం? డిస్కౌంట్ ఇచ్చాం. డిస్కౌంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? ఓన్లీ 80,000 మీదే క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటూ 5%. 4,000 అంటే ఎంట్రీ ముఖేష్ అకౌంట్ డేటార్ 80,000 అనేది డిస్కౌంట్ తీసేయాలిగా. డిస్కౌంట్ ఇచ్చాక క్యాష్ డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది? 76,000 ప్లస్ ఈ జిఎస్టీలు కూడా యాడ్ చేయాలిగా. 76,000 ప్లస్ 4,800 ప్లస్ 4,800 90. 76,000 క్యాష్ డిస్కౌంట్ తీసాక ఈ జిఎస్టీ రెండింటిని యాడ్ చేస్తే 9,600 ఈ రెండు కలిపి. సో టోటల్ చెప్పండి. 85,600. ముఖేష్ అకౌంట్ డేటార్ 85,600 ఏనమ్మా, అది 85,600 ఏనా? వాట్ ఎవర్. ముఖేష్ అకౌంట్ డేటార్ 85,600. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటార్ 4,000. టు సేల్స్ 80,000. టు అవుట్పుట్ ఐజిఎస్టీ టు అవుట్పుట్ ఎస్జిఎస్టీ 4,800. 4,800 అర్థమైందా? మనం క్యాష్ డిస్కౌంట్ని ఓన్లీ సేల్ ప్రైస్ మీదే తీసుకోవాలి. ఇమీడియట్గా ఇచ్చినప్పుడు క్యాష్ డిస్కౌంట్ సేల్ ప్రైస్ మీద తీసుకోవాలి. జిఎస్టీ మీద క్యాష్ డిస్కౌంట్ కన్సిడర్ చేయకూడదు. జిఎస్టీ మీద ఎప్పుడు కూడా క్యాష్ డిస్కౌంట్ మీరు క్యాలిక్యులేట్ చేయొద్దు. ఓన్లీ సేల్ ప్రైస్ మీదనే క్యాలిక్యులేట్ చేయండి, వాళ్ళు చెప్తే తప్ప. రాశారా? డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటార్ 4,000. బ్యాంక్ అకౌంటా? ఫుల్ పేమెంట్ చేసాడంట్రా. సోల్డ్ గుడ్లు మీకు ప్రైస్ ట్రేడ్ డిస్కౌంట్ 5% క్యాష్ డిస్కౌంట్.
క్యాష్ డిస్కౌంట్ అంటే క్యాష్ పేమెంట్ చేస్తున్నట్టేగా, కాబట్టి బ్యాంక్ రాసుకున్నారు. సో బ్యాంక్ అకౌంట్ డేటార్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నామంటేనే పేమెంట్ జరుగుతుందని కదా, పేమెంట్ జరుగుతున్నప్పుడే ఇస్తాం. సో బ్యాంక్ అకౌంట్ టు సేల్స్ టు అవుట్పుట్ ఎస్జిఎస్టీ టు అవుట్పుట్ సిజిఎస్టీ. అబ్బా 2 ఎస్జిఎస్టీలు రాశారు. టు అవుట్పుట్ సిజిఎస్టీ టు అవుట్పుట్ ఎస్జిఎస్టీ. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. సోల్డ్ గూడ్స్ టు ముఖేష్ ఎట్ ద లిస్ట్ ప్రైస్ ఆఫ్ 1,50,000 లెస్ ట్రేడ్ డిస్కౌంట్. అక్కడ వరకు ఎంత చెప్పండి? 1,20% 1,50,000 అంటే 30,000గా. 1,20,000 ఈజ్ ద సేల్ ప్రైస్. ఓకేనా. దాంట్లో అవుట్ ఆఫ్ ద అమౌంట్ డ్యూ 60% ఈజ్ రిసీవ్డ్. 60% వచ్చేసిందంట. ఆ 60% అంటే ఎంత? 1,30,000 1,20,000 into 60%, 72,000. అవుట్ ఆఫ్ విచ్ 3/4 ఈజ్ రిసీవ్డ్ బై చెక్. 3/4 ఈజ్ రిసీవ్డ్ బై చెక్. రిమైనింగ్ ఏంటమ్మా? క్యాష్. ఓకేనా. ఇక 3/4 అనేది మనం ఓవరాల్ డ్యూ మీద రాసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం చూడండి. టోటల్ ఎంత అమ్మా? ఇది టోటల్ చెప్పండి. 1,20,000 ప్లస్ 7,200 6% అంటే 1,34,400. వర్కింగ్ నోట్ ఇచ్చారా ఇల్లు ఏమన్నా దీని మీద? అదే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి. 1,34,400 ఇంక్లూడింగ్ జిఎస్టీ. దాని మీద 60% పేమెంట్ అవుతుంది. 60% అంటే ఎంత? 80,640. ఈ 80,640లో మనకి బ్యాంక్ ద్వారా ఎంత పేమెంట్ చేస్తున్నారండి అంటే 3/4. రిమైనింగ్ 1/4 క్యాష్ బ్యాంక్. ఎంత? 3/4 అంటే 80,640 ఇంటూ 3/4 60,480. క్యాష్ రిమైనింగ్ బ్యాలెన్స్ 80,640 మైనస్ 60,000 ఎంత? ఇదే కదమ్మా 20,160. మీన్స్ 60% రిమైనింగ్ 40% ఏంటి? 1,34,400లో 1,34,400 ఇంటూ 40% ఏమవుద్ది? పేమెంట్ సంబంధించి డివైడ్ అయిపోయింది. 40% ఏంటి? క్రెడిట్ కదా, క్రెడిట్ సేల్స్ కదా. డైరెక్ట్గా ముఖేష్ అకౌంట్కి రాసుకోవాలి. ఎంత రాయాలి? ఇంటూ 40% ఎంత వచ్చింది? 53,760. ఓకేనా. ఇదేమో క్రెడిట్, ఇదేమో టోటల్ పేమెంట్. పేమెంట్ 2 రకాలు, ఒకటి బ్యాంకు ఒకటి క్యాష్. ఓకేనా. ఈ వర్కింగ్ నోట్ రాసుకోండి. ప్లస్ ఎంట్రీ రాయండి. ఫస్ట్ ఎంట్రీ రాయండి. బ్యాంక్ అకౌంట్ డేటార్ 60,480. క్యాష్ అకౌంట్ డేటార్ 20,160. ముఖేష్ అకౌంట్ డేటార్ వర్కింగ్ నోట్ అని పెట్టుకోండి 53,760. సో సేల్స్ అకౌంట్ 1,50,000 ఇంటూ 80%, 1,20,000. to output CGST account 1,20,000 into 6%, 7,200. to output SGST account 7,200. రాసారా జనరల్ ఎంట్రీ? క్యాలిక్యులేటర్ ఇంకోసారి కానీ టైప్ చేసాను అనుకో, మీ నాన్న పిలిచి వాత పెట్టిస్తాను నీకు చేతికి. మొబైల్ అదే అలవాటు మార్చుకోవాలి. టేబుల్ మీద పెట్టి ఫాస్ట్గా సింగిల్ హ్యాండ్తో టైప్ చేస్తే స్పీడ్గా టైప్ చేస్తారు, క్యాలిక్యులేషన్ ఉంటుంది. అది అలవాటు చేయి నువ్వు రోజు. ఎగ్జామ్లో అలాగే టైప్ చేస్తా కూర్చుంటే ఎగ్జామ్ ఎప్పటికైపోద్ది. కాన్సెప్ట్ వస్తే సరిపోద్ది మనకి. చిన్న చిన్న మిస్టేక్స్ చేయకూడదు. 3 hours ఎగ్జామ్. 3 hours ఎగ్జామ్లో ఈ చిన్న మిస్టేక్స్ వల్ల టైం వేస్ట్ అవుతుంది. అసలు సబ్జెక్ట్ రాక ఫెయిల్ అయితే బాధపడాల్సిన అవసరం రాదు కాబట్టి ఫెయిల్ అయ్యాం. వచ్చి ఫెయిల్ అయ్యామనుకో, లేదంటే వచ్చినప్పుడు మార్క్స్ సరిగా రాలేదనుకో, అప్పుడు ఉంటుంది పెయిన్. సో దానికి అట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుందండి అంటే చిన్న చిన్న మిస్టేక్స్ మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తుంది. ఏముంది అనే ఆలోచన విధానం ఏదైనా ఉంటే మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళిద్ది. క్యాలిక్యులేటర్ టైప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మీరు ఏదో అనుకుంటున్నారు, ఎగ్జామ్లో మొత్తం దేని మీద ఉంటుంది? క్యాలిక్యులేటర్ మీదే ఉంటుంది. క్యాలిక్యులేషన్ రాకపోతే ఏం సమ్ము ముందుకు వెళ్తుందా? ఒక్కడైనా చేయగలుగుతారా? క్యాలిక్యులేషన్ లేకపోతే చాలా ఇంపార్టెంట్ మీకు క్యాలిక్యులేటర్ అనేది. వర్కింగ్ నోట్ రాసుకోండి. వర్కింగ్ నోట్ రాసేయండి మొత్తం.
ఆన్లైన్లో వాళ్ళు పాస్ చేసుకున్న వర్కింగ్ నోట్ రాసుకోండి అమ్మా. ఫాస్ట్గా రాయాలి. ఓకేనమ్మా, బాయ్.